అందరికీ నమస్కారం అండి. వార్మ్ వెల్కమ్. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. వెల్కమ్ టు ద సాటర్డేస్ ఫ్రీక్వెన్సీస్. ప్రతి ఒక్కరికి పేరు పేరున వెల్కమ్ చెప్తున్నానండి. ముందుగా నా పేరు హరీష్ దాసర్లా అండి. ఈ యొక్క కంపెనీ ఈరోజు మనం మాట్లాడుకోబోయే ఈ యొక్క ప్రోడక్ట్ సెషన్ ఏదైతే ఉందో దాంట్లో వర్కింగ్ డైరెక్టర్గా ఉన్నాను నేను. ఇవాళ మనం మాట్లాడుకోబోయే మూమెంట్, మీకు నా వాయిస్ వినిపిస్తుందా అండి? ఇఫ్ ఎస్, ఒకసారి చాట్ బాక్స్లో ఎస్ అని టైప్ చేయరా. హలో. ఎస్. వెరీ గుడ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇవాళ మన యొక్క మేజర్ ఇంపార్టెంట్ సెషన్ ఇదైతే ఇవాళటి సెషన్ ఏదైతే ఉందో, ఇది మన యొక్క ఆరోగ్యం అండి. మన యొక్క హెల్త్. మనము హెల్త్‌ని ఎలా మెయింటైన్ చేసుకోవచ్చు? మన యొక్క మెయింటెనెన్స్ ఆఫ్ హెల్త్‌ని ఒక చాలా సింప్లిఫై చేసుకొని, చాలా సింపుల్‌గా మనం ఎలా మెయింటైన్ చేసుకోవచ్చు అనేది ఇవాళటి సెషన్ అండి. మనకి టెక్నాలజీ అనేది చాలా అడ్వాన్స్‌గా అన్ని లెవెల్‌గా మారుతూ వస్తూ ఉందండి. చిన్న ల్యాండ్‌లైన్ ఫోన్ నుంచి తీసుకుంటే ఇవాళ స్మార్ట్ ఫోన్, ప్రతి ఒక్కరికి స్మార్ట్ ఫోన్ ఎంత ఇంపార్టెంట్‌గా ఉందో చూస్తూనే ఉన్నాము. చిన్న ల్యాండ్‌లైన్ ఫోన్ నుంచి గానీ, ఇప్పుడున్న స్మార్ట్ ఫోన్స్ నుంచి గానీ, లేకపోతే బైసైకిల్ నుంచి ఇప్పటివరకు బెంజ్, బీఎండబ్ల్యూ కార్స్ వరకి గానీ, చాలా పెద్ద డబ్బా గాని, చిన్న టెలివిజన్ ఏదైతే ఉందో అక్కడి నుంచి సన్నటి ప్లాస్మా టీవీస్ వరకి చూసుకుంటే, టెక్నాలజీ అనేది అనేక రకాలుగా, అనేక విధాలుగా మారుతూ వస్తుంది గత దశాబ్దాల నుంచి. అంటే ఓవర్ పీరియడ్ ఆఫ్ 10, 20 ఇయర్స్ నుంచి మనకి చాలా అద్భుతంగా టెక్నాలజీ అనేది మారుతూ ఉంది. అదే విధంగా ఈ యొక్క హెల్త్, మన వెల్‌నెస్‌లో గూడా అనేక రకాలుగా మారుతూ వస్తుంది. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే అద్భుతమైన టెక్నాలజీ ఏంటో చూద్దామా? వెల్కమ్ ఇంటూ అవర్ సెషన్. వార్మ్ వెల్కమ్ టు ఈచ్ అండ్ ఎవ్రీవన్. లెట్ మీ ఓపెన్ ది ప్రెజెంటేషన్. యెస్, హియర్ వి గో. యెస్. హెల్త్, వెల్త్ అండ్ బ్యాలెన్స్ ఫ్రీక్వెన్సీస్ ఫర్ యువర్ లైఫ్ అనేది ఇవాళ మన యొక్క టాపిక్ అండి. ఇందులో మనము మన ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవచ్చు, ఒకవేళ ప్రాబ్లమ్ ఉన్న హెల్త్ ఇష్యూస్‌ని గూడా మనం ఎలా రికవరీ చేసుకోవచ్చు అనేది మేజర్ మన యొక్క ఈ అంశం అండి. ఇక్కడ మీకు కనిపిస్తున్న పైన కనిపిస్తున్న ఈ యొక్క చిన్న బుడ్డి డివైస్ ఏదైతే ఉందో దాని పేరు హీలీ అంటామండి. ఇవాళ టాపిక్ మేజర్ హీరో ఆఫ్ ది సెషన్ ఈ హీలీ అండి. ఒక్కసారి మీరు కంపెనీ యొక్క డిస్క్లైమర్ మీరు ఒకసారి చూడండి. యెస్. వాట్ ఈస్ హీలీ అండి? హీలీ అనేది చిన్న వేరియబుల్ డివైస్. జస్ట్ ఇప్పుడు నా షర్ట్‌కి నేను ఎలా అయితే తగిలించుకున్నానో అంత సింపుల్‌గా మీరు తగిలించుకోవచ్చు. స్క్రీన్ పైన మీకు ఇక్కడ రైట్ సైడ్‌లో కనిపిస్తున్న పర్సన్ ఒక క్లాత్‌కి ఎలా అయితే తగిలించుకున్నారో సేమ్ అదే విధంగా మీరు మీ యొక్క క్లాత్‌కి తగిలించుకోవచ్చు. నేను తగిలించుకున్న విధంగా. ఇది చాలా సింపుల్‌గా, ఈజీగా ఎవ్వరు అయినా క్యారీ చేసుకోవచ్చు. ఎక్కడికైనా క్యారీ చేయొచ్చు. ఎలాగైనా తీసుకెళ్ళొచ్చు, వాడుకోవచ్చు. మన మొబైల్‌ని ఎంత సింపుల్‌గా మనం మారుతున్నామో, అంతకన్నా ఎక్కువ సింపుల్‌గా ఈ డివైస్‌ని మనం యూజ్ చేసుకోవచ్చండి. అంతటి సింపుల్‌గా ద వే ఇట్ వాస్ మ్యానుఫ్యాక్చర్డ్. అండ్ కమింగ్ టు ద పార్ట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇది ఒక ఆహ్, ఈ డెవలప్‌మెంట్ కనిపెట్టిన వారు ఎవరో చూసుకున్నట్టయితే, మనకి ఇక్కడ కనిపిస్తున్న మార్కస్ షమ్‌కి ఎవరైతే ఉన్నారో, మార్కస్ షమ్‌కి అనేవారు ఈ యొక్క హీలీ అనే డివైస్‌ని కనిపెట్టారండి. ముందుగా వారొచ్చేసి జర్మన్ బేస్డ్ సైంటిస్ట్ అండి వారు. తను ఫిజిక్స్ సైంటిస్ట్ అండి. ఫిజిక్స్ సైంటిస్ట్ అంటే ఏంటో కాదండి. వాళ్ళు మన ఈ యొక్క ఎనర్జీస్, ఫ్రీక్వెన్సీస్, వైబ్రేషన్స్ పైన వాళ్ళు ఆర్&డి, అంటే రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ చేస్తూ అనేక రకాల ఎక్స్‌పెరిమెంట్స్ చేసి ఒక ఒక హార్డ్‌వేర్ కనిపెట్టారండి. ఒక ఫ్రీక్వెన్సీస్‌ని, లేకపోతే ఈ ఎనర్జీస్‌ని స్టోర్ చేయడానికి. వైబ్రేషన్స్ అంటే ఏంటో కాదండి. నా మాటలు నేను ఇప్పుడు చెప్పే ఈ యొక్క సబ్జెక్ట్ గూడా, ఇప్పుడు నేను ఏదైతే వైబ్రేషన్ సౌండ్ ఏదైతే ఉందో, ఇది గూడా ఎనర్జీ అనే అంటామండి. ఈ ఎనర్జీని స్టోర్ చేయడానికి ఒక హార్డ్‌వేర్ కనిపెట్టారండి. ఆ హార్డ్‌వేర్ పేరే టైమ్ వేవర్ అని అంటారండి. టైమ్ వేవర్ అనే దాని పేరు. అంటే అది మెయిన్ డివైస్ అనమాట. ఇప్పుడు నేను చెప్తున్న ఈ యొక్క సబ్జెక్ట్‌లో ఉన్న ఈ యొక్క హీలీ వచ్చేసి బేబీ డివైస్ అనమాట. అయితే ఈ యొక్క సైంటిస్ట్ దాదాపుగా ఈ ఆర్&డిలో 25 బుక్స్ రాసారు. 10 లాంగ్వేజెస్‌లోకి అనువదించడం జరిగింది. ప్రపంచవ్యాప్తంగా చాలా రకాలుగా ఇంజినీర్స్‌తో, డాక్టర్లతో వీరు పని చేయడం కూడా జరిగిందండి. వీరు అనేక రకాలుగా పని చేస్తూ ఈ యొక్క ఆర్&డి చేస్తూ దీన్ని డెవలప్ చేసి కనిపెట్టడం అనేది జరిగిందండి. మనకిక్కడ స్క్రీన్ పక్కన కనిపిస్తున్న వారు కో ఫౌండర్ అండి. వారి పేరొచ్చేసి
క్రిస్టియన్ హాల్పర్ వచ్చేసి మార్కస్ షెమ్కీ గారు మనకి డివైస్ని కనిపెట్టారు. ఈ క్రిస్టియన్ హాల్పర్ మనకి ఈ యొక్క డివైస్ని మార్కెట్లోకి తీసుకురావడం జరిగిందండి. వీళ్ళిద్దరు ఫౌండర్స్ అండ్ కో ఫౌండర్స్, మెయిన్ విజనరీ ఆఫ్ ద ఈ టెక్నాలజీ అన్నమాట. మనకి కమింగ్ టు ద కన్విన్సింగ్ ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ అండి, దాదాపు 2 కోట్ల పైన 2 కోట్ల జనాభా, ప్రపంచవ్యాప్తంగా 2 కోట్ల జనాభా పైన ఇది ఆల్రెడీ ఎక్స్పెరిమెంట్ చేయడం జరిగింది. ఇప్పుడు కామన్ మ్యాన్ యూజ్ అంటే సామాన్యుడి వాడకంలో, సామాన్యుడికి ఎంత నార్మల్ బేసిక్ లే మ్యాన్ వాళ్ళు కూడా మనకి ఈ యొక్క డివైస్ని యూజ్ చేసుకునే విధంగా ఉందన్నమాట. దాదాపుగా మనకి ప్రపంచవ్యాప్తంగా 62 దేశాలలో ఇది అద్భుతంగా ఇప్పుడు వాడకం అనేది జరుగుతుందండి. అదేవిధంగా వ్యాప్తంగా మనకి 2500 డాక్టర్లు, ప్యానల్ డాక్టర్లు ఈ యొక్క కంపెనీలో ప్యానల్ డాక్టర్గా ఉంటూ ఈ యొక్క టెక్నాలజీ పైన వర్క్ చేయడం జరుగుతుంది. జరుగుతూనే ఉంది. ఇంకా అడ్వాన్స్ టెక్నాలజీగా దీంట్లో అనేక రకాల ఇంప్రూవ్మెంట్స్ కూడా తీసుకొని వస్తున్నారు. దిస్ ఈజ్ రెడీ టు యూజ్ యాక్చువల్గా. ఇక్కడ కనిపిస్తున్న వాళ్ళు హాలిస్టిక్ హెల్త్ అడ్వైజరీ బోర్డ్ అనమాట. ఇక్కడ కనిపిస్తున్న వీరు ఎవరైతే ఉన్నారో ఈ యొక్క కంపెనీలో హాలిస్టిక్ హెల్త్ అడ్వైజరీ బోర్డుగా ఉన్నారు. వారందరూ అనేక రకాల టెక్నాలజీ పైన ఇంప్రూవ్మెంట్స్ కానీ లేకపోతే స్టడీస్ కానీ చేస్తూ ఉండి మనకి కంపెనీలో మనకి హెల్పింగ్ హ్యాండ్గా ఉన్నారనమాట. వీళ్ళందరూ R&Dలో వీరు కూడా మీటింగ్ ద హైయెస్ట్ స్టాండర్డ్స్ అండి. మనం ముందుగానే అనుకున్నాం కదా, జర్మనీ బేస్డ్ టెక్నాలజీ. జర్మనీ అనగానే హైయెస్ట్ స్టాండర్డ్స్, హైయెస్ట్ మీటింగ్ మన యొక్క టెక్నాలజీ పరంగా చాలా అద్భుతమైన స్టాండర్డ్స్ని వారు అందిస్తూ ఉన్నారు. మీరు ఇప్పుడు చూసుకుంటే బెంజ్ కార్ని తీసుకున్నా, వేరే ఎక్కడ జర్మనీ ప్రోడక్ట్స్ ఏవి తీసుకున్నా కూడా వారి యొక్క స్టాండర్డ్స్ ఎంత అద్భుతంగా ఉంటాయో మనందరికీ తెలిసిందే. ఇది కూడా జర్మనీ ప్రోడక్ట్, పేటెంటెడ్, అంటే ఈ యొక్క టెక్నాలజీ అనేది పేటెంట్గా జరిగింది, అన్ని రకాలుగా ఉంది. ఇంకా ఇక్కడ మీకు కనిపిస్తున్న స్క్రీన్ పైన కనిపిస్తున్న 3 ప్లేసెస్ ఏవైతే ఉన్నాయో, ఇక్కడ R&D అంటే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్, మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ మార్కెటింగ్ అనేది ప్రపంచవ్యాప్తంగా జర్మనీలో ఇక్కడనే జరుగుతున్నాయండి. ఇక్కడ నుంచే అన్ని దేశాలకి ఎక్స్పోర్ట్స్ అనేది జరుగుతూ ఉన్నాయి. వీరు హై లెవెల్ స్టాండర్డ్స్ని మెయింటైన్ చేస్తూ అద్భుతాలని మనకి ఇస్తూ ఉన్నారు. నెక్స్ట్ వచ్చేసి హీలీ ఇస్ ద మెడికల్ ప్రోడక్ట్ అండి. ఫస్ట్ జర్మనీలో ఈ యొక్క టెక్నాలజీ, ఈ యొక్క సైన్స్ ఏదైతే ఉందో, ఈ యొక్క సైన్స్ని వాళ్ళు డెవలప్ చేసిన తర్వాత ఫస్ట్ జర్మనీలోనే ఇది వాళ్ళ మెడికల్ బోర్డ్ ఏదైతే ఉందో వాళ్ళు మెడికల్ ప్రోడక్ట్గా క్లాస్ 2A డివైస్గా దీన్ని సర్టిఫై అయితే చేశారండి. దాంతోపాటు US FDA క్లియరెన్స్ కూడా ఉందండి. అదేవిధంగా మన భారతదేశంలో వెల్నెస్ ప్రోడక్ట్గా ఉంది. 62 దేశాలలో చాలా దేశాలలో మెడికల్ ప్రోడక్ట్గా ఉంది, కొన్ని దేశాలలో వెల్నెస్ ప్రోడక్ట్గా ఉంది, కొన్ని దేశాలలో క్లియర్డ్ అండ్ సర్టిఫైడ్గా ఉన్నాయండి. అయితే ఇప్పుడు ఈ యొక్క టెక్నాలజీ ఏదైతే ఉందో, సైన్స్ ఏదైతే ఉందో, ఈ యొక్క సైన్స్ అండ్ టెక్నాలజీని అద్భుతంగా అసలు ఏంటి అనేది క్లియర్గా మనకి ఎక్స్ప్లెయిన్ చేయడం కొరకు ఐ వుడ్ లైక్ టు వెల్కమ్ అవర్ స్పెషల్ గెస్ట్ స్పీకర్ ఎవరైతే ఉన్నారో, మన యొక్క గెస్ట్ స్పీకర్ ఆఫ్ ద డే మీటింగ్ డాక్టర్ రవినారాయణ సార్. సార్ ఈ యొక్క కంపెనీలో దాదాపుగా 15 సంవత్సరాలుగా సీనియర్ టైమ్ వేవర్ ప్రాక్టీషనర్. ఇందాక నేను చెప్పాను కదండి టైమ్ వేవర్ అని. మార్కస్ షెమ్కీ గారు కనిపెట్టిన మొదటి మెయిన్ డివైస్ ఏదైతే ఉందో దాని పేరు టైమ్ వేవర్. ఆ టైమ్ వేవర్ వాడాలి అంటే ఒక ప్రాక్టీషనర్, ఫుల్ ఫ్లెడ్జ్డ్ ప్రాక్టీషనర్ అండ్ ట్రైన్డ్ అయ్యి ఉండాలండి. మన ఈ స్పెషల్ గెస్ట్ స్పీకర్ గారు ట్రైన్డ్ అయి ఉన్నారు. 15 ఇయర్స్ నుంచి అనేక రకాల కేసెస్ని హ్యాండిల్ చేస్తూ అద్భుతాలని చూశారు. అదేవిధంగా ఈ యొక్క కంపెనీలో సార్ మనకి సీనియర్ వైస్ ప్రెసిడెంట్గా కూడా ఉన్నారండి. నాకు ఈ టెక్నాలజీని పరిచయం చేసి ఇప్పుడు నేను ఇవాళ ఈ విధంగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి కారకులు కూడా వారే. I would like to invite Dr. Ravi Narayana sir onto virtual screen and explain about us the science and technology about the Healy అండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ హరీష్. థ్యాంక్ యూ మా. సో విన్నారు కదండి, ఈరోజు హరీష్ గారు వండర్ఫుల్ గా కంపెనీ యొక్క ప్రొడక్ట్స్ ఇచ్చారు మీకు. సో ఫ్రెండ్స్, మీ అందరికి కూడా హ్యాపీ సాటర్డే అండి. అండ్ ఈ వండర్ఫుల్ ఫ్రీక్వెన్సీస్లోకి మిమ్మల్ని అందరినీ వెల్కమ్ చెప్తున్నాను. సో మేము ప్రతి సాటర్డేని ఫ్రీక్వెన్సీ సాటర్డేకి మేము సెలబ్రేట్ చేస్తాము. దాంట్లో భాగంగా మిమ్మల్ని అందరినీ కలవడం జరిగింది. థ్యాంక్ యూ ఫర్ కమింగ్ అండ్ జాయినింగ్ దిస్ వండర్ఫుల్ సెషన్. అండ్ డెఫినెట్గా అండి, మీరు ఇస్తున్న మీ వాల్యుబుల్ టైంకి నేను 100% ఛాలెంజ్ చేస్తాను. నేను ఇవ్వబోయే ఇన్ఫర్మేషన్ అనేది
మీ లైఫ్ మొత్తం, మీ జీవితంలో ఏదో ఒక రోజు ప్రతి ఒక్కరికి గ్యారెంటీగా ఉపయోగపడే సబ్జెక్ట్ మీకు చెప్పబోతున్నాను. డెఫినెట్గా ఫ్రెండ్స్, ఈ రోజు మీరు ఫస్ట్ టైం వింటున్నారు ఈ ఫ్రీక్వెన్సీ థెరపీ టెక్నాలజీ గురించి. నేను లాస్ట్ ఒక 15 ఇయర్స్ బ్యాక్, ఆల్మోస్ట్ 16 ఇయర్స్ అనుకోండి, 16 ఇయర్స్ బ్యాక్ నేను జర్మనీ వెళ్ళడం జరిగింది. మెడికల్ కాన్ఫరెన్స్ ఒకటి ఉంటే వెళ్ళడం జరిగింది. అక్కడ ఫస్ట్ టైం నేను ఈ టెక్నాలజీ గురించి విని నిజంగా ఆశ్చర్యపోయానండి. మనకు రొటీన్ గా అందరికీ తెలిసింది ఏంటంటే, ఏదైనా హెల్త్ ఇష్యూ వస్తే మనం మందులు మింగడము, లోపలికి ఏదో తీసుకోవడం, ఇవన్నీ మనకు రొటీన్ గా తెలిసిందే. కానీ దీనికి భిన్నంగా ఒక డివైస్ ని మన బాడీకి కనెక్ట్ చేసుకొని జస్ట్ ఒక బటన్ నొక్కి మన షుగరు, ఒక బటన్ నొక్కి మన థైరాయిడ్, ఒక బటన్ నొక్కి మన స్ట్రెస్, ఇవన్నీ కంట్రోల్ చేసుకోవచ్చు అంటే నిజంగా మీకు మీకు నమ్మశక్యంగా ఉండకపోవచ్చు, నాకు కూడా నమ్మశక్యంగా లేకుంటుందండి. ఎందుకంటే ఇప్పుడు ఈ రోజు మీకు ఫస్ట్ టైం వింటున్నారు కాబట్టి డెఫినెట్ గా మీకు ఆశ్చర్యం అనిపించవచ్చు. కానీ నేను 15 ఇయర్స్ బ్యాక్ నాకు కూడా ఆశ్చర్యం అనిపించిందండి. అయితే నేను అక్కడ టోటల్ గా ఈ టెక్నాలజీ గురించి వాళ్ళు చెప్పింది పూర్తిగా సైంటిఫిక్ గా అర్థం చేసుకొని నిజంగా నాకు 2 పాయింట్స్ కనెక్ట్ అయ్యాయండి. ఒకటేమో ఫ్యూచర్ మెడిసిన్ ఈజ్ ఫ్రీక్వెన్సీ మెడిసిన్, ఆల్బర్ట్ ఐన్స్టీన్ స్టేట్మెంట్. అంటే ఫిజిక్స్ ప్రపంచాన్ని రూల్ చేయబోతుంది అనేది నిజంగా నాకు ఆశ్చర్యం అనిపించింది. రెండోది, ఫిజిక్స్ అనేది మనందరూ తెలుసు, సైన్స్ లో మనం చిన్నప్పుడు కూడా చదువుకున్నాం. సో ఈజీగా నాకు క్యాచ్ చేయగలిగాను. రెండోది ఏమనుకున్నానంటే, నిజంగా వాళ్ళు చెప్తున్నట్టుగా డివైస్ పెట్టుకొని ఎటువంటి సైడ్ ఎఫెక్ట్, ఎటువంటి సఫరింగ్, ఎటువంటి డ్యామేజ్ లేకుండా, లోపలికి మింగకుండా మనకు వస్తున్న అనారోగ్య సమస్యలు మనం ప్రివెంట్ చేసుకోవచ్చు, కంట్రోల్ చేసుకోవచ్చు అంటే నిజంగా నాకు ఆశ్చర్యం అనిపించింది. అయితే నేను అప్పుడు ఆలోచించిన ఒకటే ఒక అంశం అండి, నిజంగా ఇది ఎందుకు జరగకూడదు. అంటే ఇప్పుడు హరీష్ గారు చెప్పినట్టు టెక్నాలజీ అనేది అప్గ్రేడ్ అవుతా ఉంది. మనం ఎన్నో టెక్నాలజీస్ చూసాం. లాస్ట్ 20 ఇయర్స్ కి ఇప్పటికి చూస్తే అసలు మనం టెక్నాలజీలో ఎక్కడికో వెళ్ళిపోయి ఉన్నాం. నెక్స్ట్ 20 ఇయర్స్ తర్వాత మనం ఊహించలేనంత టెక్నాలజీని మనం ఎక్స్పీరియన్స్ చేయబోతున్నామండి. ఎందుకంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రతి దగ్గర దాని ప్రభావం జోడించబోతుంది. సాఫ్ట్వేర్ రెవల్యూషన్ చూసాము, ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రెవల్యూషన్ చూడబోతున్నామండి. ఏఐ అంటారు దీన్ని. సో ఈ విధంగా ఒక అద్భుతమైన డివైస్, హార్డ్వేర్ అనేది మనకు డెవలప్ చేసి, ఎవరైతే ఇప్పటిదాకా హరి గారు ఇంట్రడ్యూస్ చేసినట్టుగా మార్కస్ షిమికి ఈజ్ ద ఫిజిక్స్ సైంటిస్ట్, ఫిజిసిస్ట్ ఫ్రమ్ జర్మనీ అండి. ఈయన ఎనర్జీస్, ఫ్రీక్వెన్సీస్, వైబ్రేషన్స్ మీద 26 ఇయర్స్ రీసెర్చ్ చేశారండి. 15 ఇయర్స్ క్లినికల్ ట్రయల్ చేశామండి. నాలాంటి డాక్టర్స్ 2800 డాక్టర్స్ 62 కంట్రీస్ లో ఈ పర్టికులర్ టెక్నాలజీని సుమారు ఒక 5 లక్షల మంది వాళ్ళ క్లయింట్స్ మీద లాస్ట్ 15 ఇయర్స్ ఎక్స్పెరిమెంట్ చేసి వచ్చిన అద్భుతమైన రిజల్ట్స్ ని బేస్ చేసుకొని, ఎవరైతే ఈ టెక్నాలజీ ఇన్వైట్ చేశారో మార్కెట్ షమికి, ఆయనకు ఒక ఆలోచన వచ్చింది. ఇది డాక్టర్స్ క్లినిక్ వరకే పరిమితం చేయకుండా, ఒక సామాన్యుడు ఈ టెక్నాలజీని ఎటువంటి మెడికల్ హెల్త్ నాలెడ్జ్ లేకుండా, ఎటువంటి ట్రైనింగ్ అవసరం లేకుండా, జస్ట్ బాడీ కనెక్ట్ చేసుకొని యాప్లో, మొబైల్ యాప్ లోపల ఒక బటన్ నొక్కడం ద్వారా మనకు వస్తున్న అనారోగ్య సమస్యల్ని ఇంట్లో కూర్చొని మనమే మన ఆరోగ్యాన్ని కాపాడుకునే విధంగా ఒక చిన్ని డివైస్ ని రూపొందించి, నిజంగా మా అందరికి చాలా సంతోషం అనిపించిందండి. మమ్మల్ని అందరినీ కాల్ఫర్ చేసి ఎప్పుడైతే ఆయన అనౌన్స్ చేశారో, నేను దీన్ని ఒక కామన్ మ్యాన్ కి తీసుకెళ్తున్నాను. ఎందుకంటే ఒక డాక్టర్ గా క్లినిక్ లో కొంతమందిని మాత్రమే మేము అందుబాటులో వెళ్ళగలుగుతాం, అందరికీ ట్రీట్మెంట్ చేయలేము, అందరికీ రీచ్ అవ్వలేము. కానీ దీన్ని ఒక హెల్త్ డివైస్ కింద తీసుకొస్తే మాత్రం ప్రతి ఒక్కరికి రీచ్ అవ్వాలి అన్న ఉద్దేశం అనేది మెయిన్ అండి ఇక్కడ. సో దానికి మేమందరం కూడా ఓటేసాం. దాంట్లో భాగంగా ఈ హీలీ అనే ఈ చిన్న డివైస్ రెడీ అయ్యి జర్మనీలో జర్మన్ మెడికల్ కౌన్సిల్ ద్వారా క్లియరెన్స్ పొంది, యుఎస్ లో ఎఫ్డిఎస్ క్లియరెన్స్ పొంది, మన భారతదేశంలో కూడా వెల్నెస్ ప్రొడక్ట్ కింద రిజిస్టర్ అయ్యి, ఇప్పుడు ప్రపంచంలో 62 దేశాల్లో, కొన్ని దేశాల్లో మెడికల్ గా, కొన్ని దేశాల్లో హెల్త్ పరంగా రిజిస్టర్ అయ్యి, ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా 62 దేశాల్లో కొన్ని లక్షల మంది గత 9 సంవత్సరాల నుంచి ఇది వాడుతున్నారండి. మరి ఏంటి ఈ డివైస్ యొక్క గొప్పతనం? అసలు ఈ డివైస్ వెళ్ళి మన బాడీలో ఎలా పనిచేస్తుంది? దీంట్లో ఉండే టెక్నాలజీ ఏంటి?
ఏ హెల్త్ ఇష్యూస్కి ఇది పనిచేస్తుంది అన్న అంశాలు ఇప్పుడు మనకు క్లియర్గా తెలుసుకుందామండి. సో ఈ డివైస్ ఎలా పనిచేస్తుందో మనకు క్లియర్గా అర్థం కావాలంటే ఫస్ట్ మనకు అర్థం కావాల్సింది అసలు మన బాడీ ఏంటో అర్థం కావాలండి. ఎందుకంటే మన బాడీ యొక్క అమరిక మనకి క్లారిటీ వస్తే అప్పుడు ఈ డివైస్ క్లియర్గా ఎక్కడ పనిచేస్తుందని తెలుస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనందరికి ఒక విషయం క్లియర్గా అర్థం కావాలండి. ఒక థైరాయిడ్ని ఎగ్జాంపుల్గా తీసుకొని నేను చెప్తున్నాను. ఎందుకంటే అందరికి ఈజీ సింప్లిఫై చేసి సైన్స్ నేను ఎంత కాంప్లికేట్ చేయకుండా ఒక కామన్ మ్యాన్ కూడా రీస్ అవ్వాలి అనే ఉద్దేశంతో నేను ఒక చిన్న ఎగ్జాంపుల్తో చెప్తాను. ఒక లేడీ ఉంది. ఆ లేడీకి హెయిర్ ఫాల్ అవుతా ఉంది, కళ్ళు మంటలు వస్తున్నాయి, గొంతు పెదవులు డ్రై అయిపోతున్నాయి, వెయిట్ పుట్ అవుతున్నారు, పీరియడ్స్ ఇర్రెగ్యులర్ అవుతున్నాయి, స్కిన్ డ్రై అవుతుంది, యాంగ్జైటీ స్ట్రెస్ లెవెల్స్ పెరుగుతున్నాయి. ఇలాంటి సిమ్టమ్స్ ఏర్పడ్డాయి అనుకుందాం. అప్పుడు ఏం చేస్తారండి? జనరల్గా డాక్టర్ని కన్సల్ట్ అవుతారు, రైట్? జనరల్గా మన డాక్టర్స్ ఏం చేస్తాం, మేము రొటీన్గా అన్ని టోటల్గా చెకింగ్ టెస్ట్ రాస్తాం. ఆ టెస్ట్లలో ఫర్ ఎగ్జాంపుల్ థైరాయిడ్ టెస్ట్ కూడా రాశారు అనుకుందాం. ఇప్పుడు నేను చెప్పిన సిమ్టమ్స్ ప్రకారం ఆ పర్టికులర్ లేడీకి టీఎస్హెచ్ లెవెల్స్ పెరిగి థైరాయిడ్ అనేది స్టార్ట్ అయింది అనుకుందాం. ఇది ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఇప్పుడు నేను అడుగుతాను, చెప్పండి, ఏ రోజైతే బ్లడ్ లో థైరాయిడ్ స్టార్ట్ అయిందో అది ఎప్పుడు స్టార్ట్ అయింది అనేది ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్ మార్క్ అండి. మనందరూ తెలుసు థైరాయిడ్ అనే గ్రంథి ఇక్కడ గొంతు దగ్గర ఉంటుంది. అది థైరాక్సిన్ అనే హార్మోన్ ని సీక్రియేట్ చేస్తుంటుంది. అది ఎక్కువ సీక్రెట్ చేసినా హెల్త్ ఇష్యూ వస్తుంది, తక్కువ సీక్రెట్ చేసినా హెల్త్ ఇష్యూ వస్తుంది. హైపర్ థైరాయిడిజం, హైపోథైరాయిడిజం అని మనం దాన్ని అంటాం. సరే, ఎక్కువ తక్కువ నేను పక్క పెట్టేస్తానండి. ఈ థైరాయిడ్ ప్రాబ్లం వల్ల థైరాయిడ్ అనే గ్రంథి థైరాక్సిన్ అనే హార్మోన్ ని తగ్గించడం వల్ల థైరాయిడ్ ఏర్పడింది అనుకుందామండి ఒక నిమిషం గురించి, రైట్? యా, 1 సెకండ్ అండి. యా, సారీ అండి, కొంచెం ఇంటరప్ట్ అయింది. సో ఈ థైరాయిడ్ అనే గ్రంథి థైరాక్సిన్ అనే హార్మోన్ ని తగ్గించడం వల్ల థైరాయిడ్ అనే ప్రాబ్లం బ్లడ్ లో ఏర్పడుతుంది. ఇది మనకు తెలిసిందే. ఇప్పుడు నేను చెప్పిన సిమ్టమ్లు అన్ని రావడం వల్ల థైరాయిడ్ టెస్ట్ చేసుకుంటే థైరాయిడ్ ఏర్పడదు. ఇప్పుడు నేను మిమ్మల్ని అందరూ ఒక క్వశ్చన్ అడుగుతాను. థైరాయిడ్ గ్రంథి ఫస్ట్ డ్యామేజ్ అవుతుందా, బ్లడ్ లో ఫస్ట్ థైరాయిడ్ ప్రాబ్లం ఏర్పడుతుందా? ఏది ఫస్ట్, బ్లడ్ ఫస్టా, గ్లాండ్ ఫస్టా? అంటే అవయవం డ్యామేజ్ అయిన తర్వాత బ్లడ్ లోకి వస్తుందా, ఫస్ట్ బ్లడ్ లోకి వస్తుందా ప్రాబ్లం? అవయవం డ్యామేజ్ అయిన తర్వాత మనకి బ్లడ్ లోకి వస్తుంది, రైట్? మరి ఇప్పుడు ఇంకో క్వశ్చన్ అడుగుతానండి. అవయవం ఫస్ట్ డ్యామేజ్ ఉందా, దానిలోనే టిష్యూస్ ఫస్ట్ డ్యామేజ్ అవుతాయి? టిష్యూస్ అంటే కణజాలం అంటాం. టిష్యూస్ ఫస్ట్ డ్యామేజ్ అవుతాయి. ఇంకొంచెం లోపలికి వెళ్తున్నా అండి. టిష్యూస్ ఫస్ట్ డ్యామేజ్ అయితే దాంట్లో సెల్స్ ఫస్ట్ డ్యామేజ్ అవుతాయి. సెల్స్ ఫస్ట్ డ్యామేజ్ అవుతాయి. సో మన బాడీలో ఏ అవయవం డ్యామేజ్ అవ్వాలన్నా ఫస్ట్ డ్యామేజ్ ఎవరంటే సెల్స్. ఒప్పుకుంటారండి? ఎస్. సెల్స్ డ్యామేజ్ అయినంత టిష్యూ డ్యామేజ్ అవుతుంది, టిష్యూ డ్యామేజ్ అయినంత ఆర్గాన్ డ్యామేజ్ అవుతుంది, ఆర్గాన్ డ్యామేజ్ అయినంత ప్రొడక్షన్ తగ్గుతుంది, ప్రొడక్షన్ తగ్గిన తర్వాత బ్లడ్ లోకి మనకు షుగరు, థైరాయిడ్, కొలెస్ట్రాల్ ఏర్పడుతుంది. మనం అందరం ఏమనుకుంటున్నామంటే బ్లడ్ లో ఎప్పుడైతే షుగర్ వచ్చిందో, థైరాయిడ్ వచ్చిందో అప్పుడు మనం బిగిన్ అయింది అనుకుంటున్నాము. కానీ చాలా తప్పు. అది బిగినింగ్ కాదండి. ఆ, మీరు బయట నుంచి చూస్తే బిగినింగే బ్లడ్ టెస్ట్ లో చూస్తే, కానీ లోపల బాడీలో నుంచి చూస్తే మాత్రం ఎండింగ్ అని చెప్తాను నేను. అవయవం డ్యామేజ్ అయిన తర్వాత బ్లడ్ లోకి వచ్చింది. ఇప్పుడు నేను చెప్తాను, మన బాడీలో అవయవాలన్నీ ఆరోగ్యంగా ఉన్నాయంటే బ్లడ్ ఆర్గాన్ కి ట్రీట్మెంట్ ఇవ్వాలా, సెల్ కి ట్రీట్మెంట్ ఇవ్వాలా? చెప్పండి. సెల్స్. అసలు మనం డయాగ్నైజ్ చేయాల్సింది ఎక్కడో తెలుసా అండి? సెల్ లెవెల్లో. అసలు మనం ట్రీట్మెంట్ చేయాల్సింది ఎక్కడో తెలుసా అండి? సెల్ లెవెల్. రైట్ ఆర్ నాట్? కానీ మనం ఏం చేస్తున్నాము, ఆర్గాన్ డ్యామేజ్ అయిన తర్వాత ఆర్గాన్ లెవెల్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తున్నాం. ఆర్గాన్ లెవెల్ డయాగ్నోసిస్, ట్రీట్మెంట్. అప్పటికే మొత్తం డ్యామేజ్ అయిపోయింది. మరి సెల్ లెవెల్కి వెళ్ళి ట్రీట్మెంట్ చేస్తే ఎట్లా ఉంటుంది ఒక్కసారి చెప్పండి. ఎస్, చాలా బాగుంటుంది.
మరి సెల్ లెవెల్లో వెళ్ళి ట్రీట్మెంట్ చేసే టెక్నాలజీ ప్రపంచంలో మీకేమైనా తెలుసా? నాకు తెలిసి భూమి మీద సెల్ లెవెల్లో ట్రీట్మెంట్ చేసే ఏకైక టెక్నాలజీ ఈ డివైస్ టెక్నాలజీ, హీలీ టెక్నాలజీ. అంటే రోగ కారణం, రోగం ఎక్కడైతే బిగిన్ అవుతుందో మూల కారణాన్ని ట్రీట్మెంట్ చేసే టెక్నాలజీ. రైట్? అదే. ఇప్పుడు అసలు సెల్ ఎందుకు డ్యామేజ్ అవుతుందో తెలుద్దామండి. బాడీలోకి వెళ్తే మనకు రూట్ కాజ్ తెలిసిపోయింది, మన బాడీలో డ్యామేజ్ అవడానికి సెల్ అని. మరి ఆ సెల్ కూడా ఎందుకు డ్యామేజ్ అవుతుంది? సెల్ రెండు రకాల డ్యామేజ్ అవుతుంది. ఒకటి శారీరక లెవెల్లో, 3 లేయర్లో చెప్తారండి. ఒకటి శారీరక లెవెల్లో డ్యామేజ్ అవుతుంది, రెండోది మానసిక లెవెల్లో డ్యామేజ్ అవుతుంది, మూడోది సోషల్ లెవెల్లో డ్యామేజ్ అవుతుంది. అందుగురించే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ స్టేట్మెంట్, హెల్త్ అంటే నాట్ ఓన్లీ ఫిజికల్ ఫిట్నెస్ అండి, ఫిజికల్లీ, మెంటలీ, సోషలీ వెల్ బీయింగ్ ఈస్ కాల్డ్ హెల్త్. అంటే మన బాడీ సెల్స్ ఫిజికల్ గా ఒత్తిడి గురై డ్యామేజ్ అవుతాయంట, సైకలాజికల్ గా, మెంటల్ గా డ్యామేజ్ అవుతాయంట, అట్లానే సోషల్ గా కూడా డ్యామేజ్ అవుతాయంట. అంటే ఏంటో ఇప్పుడు తెలుసు. అది తెలుసుకుంటే ఈ డివైస్ యొక్క పనితనం ఏంటో మనకు క్లియర్ గా తెలుసు. ఫస్ట్ ఫిజికల్ డ్యామేజ్. మన బాడీ సెల్స్ ఫిజికల్ గా ఎట్లా డ్యామేజ్ అవుతాయి? ఎగ్జాంపుల్ మనందరూ తెలిసిందే, పొల్యూషన్, కంటామినేషన్, కల్తీ, పొల్యూషన్ మనం తెలుసు. అలానే రకరకాల అట్మాస్ఫియరిక్, మన ఫుడ్ లో కానీ, మనం తినే గాలిలో కానీ, మనం పీల్చే గాలిలో కానీ, మనం తినే ఆహారం కానీ, మనం తాగుతున్న నీళ్లు కానీ రకరకాలుగా ఆల్రెడీ పొల్యూట్ అయి ఉన్నాయి. ఇవి మన బాడీలోకి వెళ్ళిన తర్వాత మన బాడీని డ్యామేజ్ చేస్తాయా చేయవా? మన బాడీని అనొద్దండి, సెల్స్ ని డ్యామేజ్ చేస్తాయా లేవా చెప్పండి. ఇంకా బాడీ మర్చిపోండి, బాడీ అనేది ఓల్డెస్ట్ సబ్జెక్ట్. ఇప్పుడు లేటెస్ట్ సెల్స్, మన సెల్స్ డ్యామేజ్ అవుతాయా లేవా ఒకసారి ఆలోచించండి. ఇది ఫిజికల్ లెవెల్లో డ్యామేజ్. రెండోది మెంటల్ లెవెల్లో డ్యామేజ్ మీకు గుర్తు చేస్తాను. స్ట్రెస్, టెన్షన్, యాంగ్జైటీ, నెగిటివ్ థింకింగ్, ఓవర్ థింకింగ్, ఇవి మన సెల్స్ డ్యామేజ్ చేస్తాయా లేవా? దానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పటిదాకా మనం అనుకున్నట్టు థైరాయిడ్ అనేది స్టార్ట్ అయింది. థైరాయిడ్ సెల్స్ డ్యామేజ్ అవ్వడం వల్ల థైరాయిడ్ సెల్స్ ఎందుకు డ్యామేజ్ అవుతుందో తెలుసా? అది లోపల స్ట్రెస్ వల్ల. స్ట్రెస్ వల్ల పిట్యూటరీ గ్లాండ్ ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది, పిట్యూటరీ గ్లాండ్ వల్ల థైరాయిడ్ గ్లాండ్ ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది, థైరాయిడ్ గ్లాండ్ ఇన్ఫ్లుయెన్స్ అవడం వల్ల థైరాయిడ్ ఏర్పడుతుంది. అంటే థైరాయిడ్ రావడానికి కారణం స్ట్రెస్ కూడా. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తా. చాలా మంది షుగర్ వస్తుందని భయానికి స్వీట్లు మానేస్తున్నారు, రైస్ మానేస్తున్నారు, కానీ షుగర్ మాత్రం కంట్రోల్ అవ్వట్లేదు. ఎందుకు? ఎందుకంటే స్వీట్లు, రైస్ మానేస్తున్నారు, కానీ టెన్షన్ మానేస్తలేరండి. టెన్షన్ వల్ల కూడా షుగర్ వస్తుంది. అసలు టెన్షన్ వల్లనే షుగర్ వస్తుంది నన్ను అడిగితే. షుగర్ వచ్చిన తర్వాత స్వీట్లు తినొద్దు, రైస్ తినొద్దు. కావాలిస్తే ఒక ఎగ్జాంపుల్, మీరు ఒక ₹1,00,00,000 పెట్టుబడి పెట్టారండి. పెట్టుబడి పెట్టిన తర్వాత ఆ ప్రాపర్టీ అనేది ఫేక్ అనేది మీకు తేలింది. ఏమొస్తుందండి మీకు? టెన్షన్ వస్తుంది. టెన్షన్కి ఏమొస్తుంది? బీపీ వస్తుంది, షుగర్ వస్తుంది, అన్ని వస్తాయండి. రైట్ ఆర్ నాట్? సైకలాజీ. సో సైకలాజీ వల్ల కూడా మన సెల్స్ ఒత్తిడికి గురవుతాయి. ఇంకా మూడోది సోషల్ ఫ్యాక్టర్స్. సోషల్ ఫ్యాక్టర్ అంటే మనకు సంబంధం లేదండి. ఎక్కడో కరోనా వచ్చిందంటే ఇక్కడ గుండెకి చచ్చిపోయిన వాళ్ళు ఉన్నాం, లేదా నిన్న ఏదో వార్ స్టార్ట్ అయిందంటే ఇమోషనల్ వీక్ అయిన వాళ్ళు ఉన్నారు. ఎవరో ఏదో మాట అంటే దాన్ని విని అది పట్టించుకొని రోజు కుంగిపోయే వాళ్ళు ఉన్నారు. మన ఫ్యామిలీస్ లో ఏదైనా మాట అన్నారు, ఎవరో ఏదో అన్నారు, దాన్ని మర్చిపోలేకపోవడం, ప్రతిసారి గుర్తు తెచ్చుకొని బాధపడే వాళ్ళు ఉన్నారు. ఇది సోషల్ కాసెస్. ఈ విధంగా మన బాడీలో ఉన్న సెల్స్ సైనికులు అనుకుంటే, మన బాడీ ఒక సామ్రాజ్యం అనుకుంటే, పొద్దున్న నుంచి రాత్రి వరకు 360 days 24/7 మన బాడీలో ఉన్న సైనికులు సెల్స్ పోరాడి 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 డ్యామేజ్ అవుతాయి. ఇంకా ఇవి కాకుండా అలవాట్లు, స్మోకింగ్ అని, డ్రింకింగ్ అని, ఇంకా అది మనం చెప్పవసరం లేదు. చాలా మంది నాకు థైరాయిడ్ వచ్చిందండి,
థైరాయిడ్ రాలేదండి, థైరాయిడ్ తెచ్చుకున్నారండి అని చెప్పాలి. షుగర్ వచ్చిందని వింటామండి, అంటే మనం ఎస్కేప్ చేసుకోవడానికి. షుగర్ రాలేదండి, షుగర్ మనం తెచ్చుకున్నాము. ఏ వ్యాధి అయినా రాదు, మనం తెచ్చుకుంటున్నాము. స్టేట్మెంట్ మారిస్తే రెస్పాన్సిబుల్ మనమే అవుతామండి. మన లైఫ్ స్టైల్, మన హ్యాబిట్స్, మన టెన్షన్స్, మన సోషల్ కాంటాక్ట్స్, మన సోషల్ రిలేషన్షిప్, ఇవన్నీ కూడా మనని ఇన్ఫ్లుయెన్స్ చేసి మన బాడీలో సెల్స్ ఒత్తిడికి గురై డ్యామేజ్ అవుతున్నాయి. దీన్నే మేము అంటామంటే ఇన్ఫర్మేషన్ ఫీల్డ్. మన బాడీలో సెల్స్ వీటన్నిటిని స్టోర్ చేసి పెట్టుకుంటున్నాయి పాపం. రోజు టెన్షన్ టెన్షన్ పెట్టుకుని ఉంటే హైపర్ టెన్షన్, రోజు స్ట్రెస్ చేసుకుని పోతే థైరాయిడ్, ఇవన్నీ మనం అనుభవిస్తున్నాం. సో ఫైనల్ గా మన బాడీలో ఏ హెల్త్ ఇష్యూ స్టార్ట్ అవ్వాలన్నా సెల్ లెవెల్లో, ఆ సెల్స్ డ్యామేజ్ కావడానికి రీజన్ ఏంటంటే ఇప్పుడు నేను చెప్పినట్టు ఫిజికల్, మెంటల్ అండ్ సోషల్ లెవెల్. ఐ క్లియర్? ఇప్పుడు ఫైనల్ పాయింట్ అడుగుతాను. ఇప్పుడు మన బాడీ అనేది ఆరోగ్యంగా ఉండాలంటే ఎక్కడికి వెళ్ళి పని చేయాలి? ఎక్కడికి వెళ్ళి పని చేయాలంటే సెల్ లెవెల్ వెళ్ళి. సెల్కి ఏం చేయాలండి? ఫిజికల్గా వచ్చే డ్యామేజ్ని ఆపాలి, సైకలాజికల్గా వచ్చే డ్యామేజ్ని ఆపాలి, అలానే సోషల్గా వచ్చే డ్యామేజెస్ ఆపాలి. వాటి నుంచి మన సెల్స్ని రికవర్ చేయగలగాలి. అప్పుడే మన ఆరోగ్యంగా ఉండగలుగుతాము. ఇది యాక్చువల్ రూట్ కాజ్ ఆఫ్ మన హెల్త్ ఇష్యూస్. ఒప్పుకుంటారండి? ఎస్. ఇంకా దీని గురించి తర్వాత ఇంకా లేదండి సబ్జెక్ట్, ఇదే లాస్ట్. డిగ్ చేసి లాస్ట్ వరకు వెళ్ళిపోయామండి, రూట్ టు కాజ్ వరకు వెళ్ళిపోయాము. సఫర్ అయ్యేది సెల్, రూట్ కాజ్ ఏమో ఫిజికల్ అండ్ మెంటల్ అండ్ సోషల్ లెవెల్ ఆఫ్ స్ట్రెస్, లెవెల్ ఆఫ్ పొల్యూషన్, లెవెల్ ఆఫ్ సోషల్ ఎలిమెంట్స్. సో వీటన్నిటి నుంచి ఎప్పుడైతే మన సెల్స్ ని మనం ప్రొటెక్ట్ చేసుకోగలుగుతామో, వీటన్నిటిని మన నుంచి మన సెల్స్ ని ఎప్పుడైతే రికవర్ చేసుకోగలుగుతామో, అప్పుడు మన సెల్స్ ఆరోగ్యంగా మారుతాయి. ఎప్పుడైతే మన సెల్స్ ఆరోగ్యంగా మారితే టిష్యూ ఆరోగ్యంగా మారుతుంది, టిష్యూస్ ఆరోగ్యంగా మారితే ఆర్గాన్ ఆరోగ్యంగా మారుతుంది, ఆర్గాన్ ఆరోగ్యంగా మారితే మన బాడీ ఆరోగ్యంగా మారుతుంది, మన బాడీ ఆరోగ్యంగా మారితే మనం ఆరోగ్యంగా ఉంటాం. సింపుల్. ఇప్పుడు ఫైనల్గా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మరి ఈ ఫిజికల్ లెవెల్లో, సోషల్ లెవెల్లో, మెంటల్ లెవెల్లో మన సెల్స్ ని ప్రొటెక్ట్ చేసే సిస్టమ్, అదే ఇప్పుడు నేను చెప్తున్న ఈ హీలీ ఫ్రీక్వెన్సీ థెరపీ టెక్నిక్. ఈ డివైస్ తో పాసిబుల్ అవుతుంది. ఇప్పుడు తెలుసుకుందాం ఈ డివైస్ తో ఎలా పాసిబుల్ అవుతుంది. రూట్ కాజ్ చెప్పేది తెలిసేసుకున్నాం, రూట్ కాజ్ కింద సఫరింగ్స్ తెలిసేసుకున్నాం. ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది అంటే ఈ రూట్ కాజ్ ని ఈ డివైస్ ద్వారా ఎలా రికవర్ చేసుకోగలుగుతాం. భూమి మీద నాకు తెలిసినంత ప్రపంచంలో ఫిజికల్, మెంటల్, సోషల్ లెవెల్లో సెల్ ని ప్రొటెక్ట్ చేయగలిగే ఏకైక టెక్నాలజీ ఈ హీలీ డివైస్ టెక్నాలజీ. దీన్ని ఏమంటారంటే మైక్రో కరెంట్ ఫ్రీక్వెన్సీ థెరపీ టెక్నాలజీ. నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్. ఎస్, దీన్ని ఏమంటారండి? ఐఎంఎఫ్ టెక్నిక్ అంటారండి. ఐఎంఎఫ్ టెక్నాలజీ, ఇండివిజువలైజ్డ్ మైక్రో కరెంట్ ఫ్రీక్వెన్సీ థెరపీ. ఈ మూడు పదాలకు అర్థం చేసుకుంటే ఈ డివైస్ ఎట్లా మనను రికవర్ చేస్తుందో తెలుసుకోవచ్చు. ఫస్ట్, వై ఇండివిజువలైజ్. ఇది ఏం చేస్తుందంటే మన బాడీని రియల్ టైం అనాలిసిస్ చేస్తుంది. అనాలిసిస్ ని మన మెడికల్ టర్మినాలజీలో ఏమంటారంటే డయాగ్నోస్ అంటారు, మీకు అర్థమయ్యే లాంగ్వేజ్, కానీ అనకూడదు. ఇది మన బాడీని అనలైజ్ చేస్తుందండి. అనాలిసిస్ చేసి అసలు మన బాడీలో ఏ ఆర్గాన్ లెవెల్లో మన బాడీ డ్యామేజ్ అయింది, ఏ సెల్స్ డ్యామేజ్ అయిందో అనలైజ్ చేసేది కూడా ఈ డివైస్ చేస్తుంది. అనలైజ్ చేయడమే కాదు, అనలైజ్ చేసిన తర్వాత మన బాడీలోకి మైక్రో కరెంట్ ఫ్రీక్వెన్సీ రెండు పంపించి ఏ సెల్స్కి అయితే డ్యామేజ్ అయ్యాయో వాటిని రికవర్ కూడా చేసి పెడుతుంది. సో అసలు మైక్రో కరెంట్ ఎఫెక్ట్ ఏంటి, ఈ ఫ్రీక్వెన్సీస్ ఎఫెక్ట్ ఏంటి మన బాడీలో సెల్స్ పైన చూద్దామండి. నెక్స్ట్ లైన్. సో ఈ డివైస్ లోకి మైక్రో కరెంట్ ఎక్కడి నుంచి వస్తుంది? మైక్రో కరెంట్ ఎక్కడి నుంచి వస్తుందంటే సింపుల్ అండి. ఈ డివైస్ మనం కొనుక్కున్నప్పుడు దీన్ని ఫుల్గా మనం ఛార్జింగ్ పెడతాం. ఎట్లయితే మొబైల్ని ఛార్జ్ చేస్తారో ఈ హీలీ అనే హార్డ్వేర్ని కూడా మనం ఛార్జింగ్ పెడతాం. ఛార్జింగ్ పెడితే ఇది ఫుల్గా ఛార్జ్ అయిపోతుంది. ఛార్జ్ అయిపోయి మన బాడీలోకి
-70 mV మైక్రో కరెంట్ ని రిలీజ్ చేస్తుంది. -70 mV ఎందుకు రిలీజ్ చేస్తుంది? ఎట్లా అయితే బీపీకి ఒక స్టాండర్డైజ్ ఉందండి, 120/80 బీపీ. అంటే ఒక హెల్దీ వ్యక్తి యొక్క ఆరోగ్యమైన బీపీని యావరేజ్ చేస్తే 120/80 చేసింది. అలానే షుగర్ని యావరేజ్ చేశారు, థైరాయిడ్ని యావరేజ్ చేశారు. అట్లా ఒక ఆరోగ్యవంతుల యొక్క ఆరోగ్యమైన స్టేటస్ ని కొలవడానికి మనకు కొన్ని యావరేజ్ చేసి నెంబరింగ్స్ ఇచ్చారు. అట్లానే మన బాడీ యొక్క సెల్ యొక్క వోల్టేజ్ ని మెజర్ చేశారండి. ఇది కూడా సైంటిఫిక్ గా క్లినికల్ గానే నిరూపించబడింది. ఒక ఆరోగ్యవంతుని యొక్క ఆరోగ్యమైన సెల్ యొక్క వోల్టేజ్ -70 mV. అలానే ఆరోగ్యమైన సెల్ యొక్క సైజు 12 మిల్లీమైక్రాన్స్ అండి. ఇది సైంటిఫిక్ గా ప్రూవ్ అయింది. -70 mV ఏమో దాని వోల్టేజ్, 12 మిల్లీమైక్రాన్ సైజ్ అది. రకరకాల కారణాల వల్ల, ఇప్పుడు నేను చెప్పిన కారణాల వల్ల అది దాని యొక్క ఎనర్జీని కోల్పోతుంది. ఎనర్జీని కోల్పోయి అదేమవుతుందంటే ఆ -70 mV నుంచి డ్రాప్ అయిపోతూ వెళ్తుంది. దానివల్ల సెల్ డ్యామేజ్ స్టార్ట్. సో ఈ మైక్రో కరెంట్ ఈ డివైస్ లోకి ఎక్కడ చూస్తుందంటే ఛార్జ్ చేయడం వల్ల వచ్చి అది మన బాడీలోకి -70 mV రిలీజ్ చేస్తుంది. ఆ -70 mV ఎప్పుడైతే మన బాడీలోకి ఈ డివైస్ రిలీజ్ చేసిందో మన బాడీలో 3 ప్రాసెస్ స్టార్ట్ అవుతాయండి. మొదటి ప్రాసెస్ ఏంటంటే ఎనర్జీ కన్వర్షన్ స్టార్ట్ అవుతుంది. రెండో ప్రాసెస్ ఏంటంటే ఎనర్జీ ట్రాన్స్మిషన్ మొదలవుతుంది. మూడో ప్రాసెస్ ఎనర్జీ స్టోరేజ్ వచ్చేస్తుంది. సో 3 స్టెప్స్ గా ఈ డివైస్ మన బాడీలో పనిచేస్తుంది, మైక్రో కరెంట్. ఫస్ట్ ఎనర్జీ కన్వర్షన్ ఏంటో తెలుసుకుందాం. మనం తినడం ముఖ్యమా, ఒంటికి పట్టడం ముఖ్యమా? చాలా మందికి ఉన్న పెద్ద డౌట్ ఏంటంటే మేము అన్ని రకాలుగా కొలుచుకొని ఫ్రూట్స్, వెజిటేబుల్స్, డ్రై ఫ్రూట్స్ అని చాలా రకాలుగా మేము తింటున్నామండి. కానీ మేము వెళ్ళి బ్లడ్ టెస్ట్ చేసుకుంటే డి విటమిన్ లోపం, B12 లోపం ఇవన్నీ మనకు కనిపిస్తున్నాయి. రైట్ ఆర్ నాట్? ఎస్. ఇప్పుడు నేను అడుగుతాను, చెప్పండి, మనం తినడం ముఖ్యమా, ఒంటికి పట్టడం ముఖ్యమా? తిన్న ఆహారము ఎనర్జీగా కన్వర్ట్ అవ్వడం ముఖ్యమా? మన బాడీ ఈ తిన్న ఆహారాన్ని ఎనర్జీగా కన్వర్ట్ చేయలేకపోతుందండి. అందుంచే తిన్నా కూడా మన బాడీకి పట్టట్లేదు, డెఫిషియన్సీస్ ఏర్పడుతున్నాయి. కాల్షియం డెఫిషియన్సీ, ఐరన్ డెఫిషియన్సీ, B12 డెఫిషియన్సీ ఇవన్నీ మనం చూస్తాం. సో ఈ డివైడ్ చేసే మొదటి పని ఏంటంటే ఈ మైక్రో కరెంట్ ఎఫెక్ట్ వల్ల మన తిన్న ఆహారం కానీ, మనం తాగిన నీళ్ళలో కానీ, మనం పీల్చుకునే గాలి కానీ, మనకు వస్తున్న సూర్యరశ్మి నుంచి వస్తున్న సూర్యరశ్మి కానీ వీటన్నిటిని ఎనర్జీగా కన్వర్ట్ చేసేస్తుందండి. ఇది బాడీ యొక్క సెల్ఫ్ మెకానిజం. అది మన బాడీ చేసుకోలేకపోతుంది. దానికి ఇది సపోర్ట్ చేసి మన తిన్న ఆహారాన్ని ఎనర్జీ కన్వర్ట్ చేపిస్తుంది. ఇది మొదటి స్టెప్ అండి ఈ డివైస్ చేసే పని. రెండోది ఏం చేస్తుందంటే ఈ డివైస్ ఆ కన్వర్ట్ అయిన ఎనర్జీ మన బాడీలోని ప్రతి సెల్ కి ట్రాన్స్మిట్ చేస్తుందండి. ఎనర్జీ ట్రాన్స్మిషన్. ఎనర్జీ ట్రాన్స్మిషన్ అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ అండి. ఎట్లయితే మనకు ట్రాఫిక్ జామ్ అవుతుందో రోడ్ల పైన, అట్లా మన బాడీలో కూడా ట్రాఫిక్ జామ్ అయిందండి. మన బాడీలో ట్రాఫిక్ జామ్ అయింది అంటే మరి ఆటలో కొలెస్ట్రాల్ వస్తే మరి ట్రాఫిక్ జామ్ అయ్యి కదండి. కొలెస్ట్రాల్ వెళ్ళి అక్కడ జామ్ అయిపోయింది కదా, ముందుకు వెళ్ళనిస్తలేదు కానీ ట్రాఫిక్. మనం పుట్టినప్పటి నుంచి మనకు 40-50 ఇయర్స్ వచ్చే వరకు నీరు ద్వారా, గాలి ద్వారా, ఫుడ్ ద్వారా మనం నింపుతున్నామండి. దాంట్లో మంచి ఉంది, చెడు ఉంది. మంచి మన బాడీ వాడుకుంటుంది, చెడు మన బాడీ బయటికి తీసేస్తుంది యూరిన్, మోషను అండ్ స్వెట్ ద్వారా. అలా తీయగా మన బాడీలో కొన్ని మిగిలిపోతాయండి. వాటిని మనం ఏమంటామంటే టాక్సిన్స్ అంటాం. ఎప్పుడైతే మన బాడీలో టాక్సిన్స్ పేరుకుపోయాయో ఎనర్జీ ట్రాన్స్మిషన్ ఎలా జరుగుతుందండి? ఒక సెల్ నుంచి ఇంకో సెల్కి ఎనర్జీ ఎట్లా అవుతుంది? సపోజ్ కొలెస్ట్రాల్ బ్లాక్ అయిపోయింది, హార్ట్ లో బ్లాక్ అయింది అనుకోండి, నెక్స్ట్ సెల్ కి ఎనర్జీ అందకపోతే హార్ట్ ఏమవుతుందండి? ఫెయిల్ అయిపోతుంది. సో ఈ ఎనర్జీ బ్లాకేజ్ ని కూడా ఓపెన్ చేయాలి. సో ఈ డివైస్ చేసే రెండో పని తెలుసా అండి? ఎనర్జీని ఎక్కడ ఎక్కడ బ్లాక్ ఉందో అక్కడ బ్లాక్ ని క్లియర్ చేసి డైరెక్ట్ ఎనర్జీని ట్రాన్స్మిట్ చేసేస్తుంది సెల్స్ కి. ఫస్ట్ ఏం చేసిందండి? ఎనర్జీ కన్వర్షన్ చేసింది. రెండోది ఏం చేసిందండి? ఆ బ్లాకేజ్ ని ఓపెన్ చేసి ఎనర్జీని ట్రాన్స్మిట్ చేసింది సెల్స్ కి. మూడోది ఈ డివైస్ చేసే పని తెలుసా అండి? ఎనర్జీ స్టోరేజ్ ని పెంచేస్తుందండి సెల్స్ కి. ఎనర్జీ స్టోరేజ్
అంటే దీనికి నాకు ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్ చెప్తానండి. మనం కొత్త మొబైల్ కొనుక్కున్నామండి, ఛార్జింగ్ లో పెట్టాం, 3 to 4 days మంచిగా పనిచేస్తుందండి. ఆ మొబైల్ ని మనం వాడగా వాడగా ఛార్జింగ్ కెపాసిటీ తగ్గిపోతా ఉంటుంది. అదే మొబైల్ 5 to 6 years వాడామనుకోండి, ఏమవుతుందండి? 1 day ఛార్జింగ్ ఉంటుంది, లేదా ఛార్జింగ్ లో పెట్టి మొబైల్ మాట్లాడే పరిస్థితి. మరి కొత్త మొబైల్ కి పాత మొబైల్ తేడా ఏంటి? కొత్త మొబైల్ ఏమో ఛార్జింగ్ ఎక్కువ రోజులు ఉంది, పాత మొబైల్ ఏమో తొందరగా ఛార్జింగ్ డౌన్ అయిపోయింది. తేడా ఏంటి? ఛార్జర్ ఒకటే, కానీ దాని లైఫ్ తగ్గిపోయింది. అట్లానే మన బాడీ యొక్క సెల్స్ యొక్క లైఫ్ డౌన్ అవుతుంటుంది. దాన్నే ఏజింగ్ అంటాం. ఎగ్జాంపుల్ చెప్పాలంటే, మీరు ఒక 20 ఏళ్ల కుర్రోడు ఉన్నాడు అనుకోండి, ఫుడ్ లేట్ అయితే తట్టుకుంటాడండి. అదే 50 ఏళ్ళు 60 ఏళ్ళ ఆయన్ని ఫుడ్ లేట్ అయితే చూడమనండి, ఏమవుతారు? తట్టుకోలేరు, పరిగెత్తుతారు. ఎందుకు? ఎనర్జీ స్టోరేజ్ లేదు, ఎనర్జీ డౌన్ అయిపోతుంది తొందరగా. ఎందుకంటే సెల్స్ స్టోర్ చేసి పెట్టుకోలేకపోతున్నాయి. సో ఈ డివైడ్ చేసే మూడో పని ఏంటో తెలుసా అండి? మన బాడీ యొక్క సెల్స్ ని ఎనర్జీ స్టోరేజ్ కెపాసిటీని పెంచిస్తుంది. సో ఈ 3 పనులు చేసిస్తుంది. ఒకటి ఎనర్జీ కన్వర్షన్, రెండోది ఎనర్జీ ట్రాన్స్మిషన్, మూడోది ఎనర్జీ స్టోరేజ్. ఎప్పుడైతే ఈ 3 పనులు జరిగాయో లోపల, మన బాడీలో ఉన్న సెల్స్ కి ఎనర్జీ అంది అవి ఆరోగ్యంగా మెయింటైన్ అవుతాయి. అది ఈ డివైస్ ద్వారా మైక్రో కరెంట్ ఎఫెక్ట్ ఆన్ అవర్ సెల్స్. మరి ఎనర్జైజ్ అయిపోతే మరి ఆరోగ్యంగా మారిపోయామా? 50% మారామండి, ఇంకో 50% మిగిలిపోయింది. ఆ 50% ఏదంటే ఫ్రీక్వెన్సీస్. మైక్రో కరెంట్ ఎఫెక్ట్ తెలుసుకున్నామండి, మరి ఫ్రీక్వెన్సీ ఎఫెక్ట్ ఏంటి? ఫ్రీక్వెన్సీస్ ఏంటంటే, ఇప్పటిదాకా నేను చెప్పినట్టుగా ఎనర్జీ అందక ఫిజికల్ లెవెల్లో అవి డ్యామేజ్ అయ్యాయి. వాటికి ఎనర్జీ అందించి మనం ఫిజికల్ లెవెల్లో ఫిట్గా చేసాం. మరి సైకలాజికల్ లెవెల్లో, మరి దానికి ఉన్న స్ట్రెస్, సెల్కి ఉన్న స్ట్రెస్, మరి స్ట్రెస్, సెల్ పడ్డ టెన్షన్, సెల్ పడ్డ యాంగ్జైటీ, సెల్కి స్మోకింగ్ అలవాటు చేసాం మనం. రోజు స్మోకింగ్ చేసుకుంటూ వెళ్ళండి 3 నెలలు, మళ్ళీ స్మోకింగ్ చేయకుండా ఉండలేరు. రోజు టీ తాగారు, టీ తాగకుండా ఉండలేరు. రోజు టెన్షన్ పడ్డారు, టెన్షన్ పడకుండా ఉండలేరు. రోజు యాంగ్జైటీ ఫీల్ అయ్యారు, కొన్ని రోజులకి యాంగ్జైటీ అలవాటు అయిపోతుంది, యాంగ్జైటీ ఎప్పుడు యాంగ్జైటీలో ఉంటాం. ఈ విధంగా మన బాడీలో సెల్స్ ఆరోగ్యంగా మారినా సరే ఈ ఇన్ఫర్మేషన్ మాత్రం అనారోగ్యానికి కంటిన్యూ చేస్తుంది. అయితే ప్రపంచంలో సెల్ ని ఎనర్జైజ్ చేయడానికి కొన్ని రకాల సిస్టమ్స్ ఉన్నాయి, వాటిలో మనం ఎనర్జైజ్ చేసుకోవచ్చు కాక 50%. కానీ ప్రపంచంలో సెల్ యొక్క ఇన్ఫర్మేషన్ ని చేంజ్ చేసే టెక్నాలజీ అనేది ఓన్లీ హీలీ ద్వారా, ఫ్రీక్వెన్సీస్ ద్వారానే పాసిబిలిటీ. మరి ఈ ఫ్రీక్వెన్సీస్ అన్ని ఎక్కడి నుంచి వచ్చాయి ఈ డివైస్ లోకి అంటే, నెక్స్ట్ స్లైడ్ అండి. ఫ్రీక్వెన్సీస్ ఎక్కడి నుంచి వస్తాయంటే సింపుల్ అండి. జర్మనీలో ఆల్రెడీ మీకు చెప్పాము, ఈ డివైస్ యొక్క హెడ్ క్వార్టర్స్ జర్మనీలో. అక్కడ ఒక హార్డ్వేర్ లో మన తల నుంచి పాదం వరకు అవయవాలు ఏవైతే ఆరోగ్యం ఉంటాయో, ఒక ఆరోగ్యవంతుని యొక్క ఆరోగ్యమైన అవయవాల యొక్క ఫ్రీక్వెన్సీ స్టోర్ చేసి పెట్టారండి. హార్ట్కి ఒక ఫ్రీక్వెన్సీ ఉంటుంది, కిడ్నీకి ఒక ఫ్రీక్వెన్సీ ఉంటుంది, లివర్ లో ఉండే సెల్స్కి ఒక ఫ్రీక్వెన్సీ ఉంటుంది. అట్లా తల నుంచి పాదం వరకు ప్రతి అవయవానికి ఫ్రీక్వెన్సీ. ఆ ఫ్రీక్వెన్సీస్ అన్ని కూడా ఒక టైం వేవర్ అనే డివైస్ లో స్టోర్ చేశారండి. అక్కడి నుంచి మనం ఏం చేస్తామంటే, మన మొబైల్లో ఈ డివైస్ ని ఫస్ట్ మనం కొనుక్కుంటాం. కొనుక్కున్న తర్వాత ఛార్జ్ చేసుకుంటాం. ఛార్జ్ చేసుకోగానే మైక్రో కరెంట్ వచ్చేసింది, ఫస్ట్ 50% వచ్చేసింది. మరి దీంట్లోకి ఫ్రీక్వెన్సీస్ ఎక్కడి నుంచి చేస్తాయంటే జర్మనీ నుంచి యాప్ ద్వారా మన మొబైల్లోకి వస్తాయి. మొబైల్లో మీరు ప్లే స్టోర్లోకి వెళ్ళి హీలీ యాప్ అనే యాప్ కొడితే ఒక యాప్ డౌన్లోడ్ అవుతుంది, ఈ డివైస్ సంబంధించిన యాప్. యాప్లోకి ఇప్పుడు మేము చెప్పబోయే ఫ్రీక్వెన్సీస్ అన్నీ డౌన్లోడ్ అవుతాయండి. థైరాయిడ్ ఫ్రీక్వెన్సీ, షుగర్ ఫ్రీక్వెన్సీ, మైగ్రేన్ ఫ్రీక్వెన్సీ, సైనసైటిస్ ఫ్రీక్వెన్సీ, ఇవన్నీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తామండి. ఎన్ని రకాల ఫ్రీక్వెన్సీ ఉన్నాయి అవన్నీ మీ మొబైల్లో డౌన్లోడ్ అవుతాయండి. డౌన్లోడ్ అయిన తర్వాత మీరు చేయాల్సిన పనల్లా, ఫర్ ఎగ్జాంపుల్ మీకు థైరాయిడే ఉంది, ఆ మొబైల్లో యాప్ లోపల థైరాయిడ్ ఫ్రీక్వెన్సీని మీరు సెలెక్ట్ చేసుకుంటారండి. సెలెక్ట్ చేసుకుని క్లిక్ కొడతారండి.
కొట్టగానే ఆ థైరాయిడ్ సంబంధించిన ఫ్రీక్వెన్సీ అనేది మొబైల్లో నుంచి ఈ డివైస్కి ట్రాన్స్మిట్ అవుతుంది. ఈ డివైస్ని ఏం చేయాలంటే మీరు మీ బాడీకి కనెక్ట్ చేసుకోవాలి. ఆ కనెక్ట్ చేసుకోవడానికి ఈ డివైస్ కొన్నప్పుడు మనకు 3 రకాల అటాచ్మెంట్స్ ఇస్తారండి. మొదటిది ఇయర్ క్లిప్ ఎలక్ట్రోడ్, అంటే చెవులోకి క్లిప్ లాగా పెట్టుకొని థెరపీ తీసుకోవచ్చు. రెండోది అడెసివ్ ఎలక్ట్రోడ్, అంటే స్టిప్ లాగా బాడీకి అటాచ్ చేసుకొని థెరపీ తీసుకోవచ్చు. మూడోది బ్రేస్లెట్ ఎలక్ట్రోడ్స్ అంటాం, అంటే స్టిప్స్ లాగా చేతికి రిస్ట్ బ్యాండ్స్ పెట్టేసుకొని డివైస్ కనెక్ట్ చేసుకొని థెరపీ తీసుకోవడం. ఈ 3 రకాల అటాచ్మెంట్స్ మనం డివైస్ కొనుక్కున్నప్పుడు ఫ్రీగా ఇస్తారు. ఈ అటాచ్మెంట్స్ అటాచ్ చేసి మనం ప్రోగ్రామ్ థెరపీ తీసుకోవచ్చు. అయితే ఈ డివైస్ని ఇలా అటాచ్మెంట్స్ వైర్తో వాడుకోవచ్చు. ఇంకొక ఆప్షన్ కూడా ఉందండి. ఈ డివైస్ని మీరు వైర్లెస్ కూడా వాడచ్చు. ఈ డివైస్ని మీరు వైర్లెస్గా వాడాలంటే ఈ డివైస్ వెనక ఒక కాయిల్ అటాచ్ చేయాల్సి ఉంటుంది. అది ఎక్స్ట్రా యాక్సెసరీ అనమాట, అంటే ఎక్స్ట్రా డబ్బులు పెట్టి మనం కొనుక్కోవాలి. ఆ కాయిల్ పేరు ఏంటంటే టెస్లా కాయిల్ అంటారండి. ఇప్పుడు టెస్లా పేరు విని ఉండొచ్చు మీరు, టెస్లా కార్లు అని అంటున్నారు. టెస్లా టెక్నాలజీ ఏంటంటే కరెంట్ని, ఫ్రీక్వెన్సీస్ని వితౌట్ వైర్ ట్రాన్స్మిట్ చేయడాన్ని టెస్లా టెక్నాలజీ అంటారు. అసలు టెస్లా అనే సైంటిస్ట్ 18th సెంచరీలోనే వైర్ లేకుండా కరెంట్ని పాస్ చేసి ప్రూవ్ చేశాడండి. కోర్స్ అదంతా పొలిటికల్గా ఆయన అవుట్ అయిపోయాడు. ఆ టెక్నాలజీ అక్కడే మరుగుపడిపోయింది. ఇప్పుడు మళ్ళీ బయటకు వచ్చేసిందండి. సో వాళ్ళతో టైఅప్ అయ్యి ఈ డివైస్కి ఒక కాయిల్ అటాచ్మెంట్ తీసుకొచ్చారండి. ఇప్పుడు నేనేం వైర్లు ఏం పెట్టుకోలేదండి, కానీ డివైస్ ఆల్రెడీ ఆన్లో ఉంది, ప్రోగ్రామ్ రన్నింగ్లో ఉందండి నా పైన. సో మన బాడీకి అటాచ్ కనెక్ట్ చేస్తే అటాచ్ చేసేసి కాయిల్ని మన బాడీకి పెట్టేసుకొని థెరపీ తీసుకోవచ్చు. అయితే ఈ డివైస్ని విత్ వైర్ వాడచ్చు లేదా వితౌట్ వైర్ వాడచ్చు. 2 ఆప్షన్స్ ఉంటాయండి. అట్లా మన బాడీ కనెక్ట్ చేసుకోవాలి. మనకు ఏ అవయవాన్ని మనం స్ట్రెంత్ చేసుకోవాలనుకుంటే, ఏ అవయవంతో మనం సఫర్ అవుతుంటే దానికి సంబంధించిన ఫ్రీక్వెన్సీ ప్రోగ్రామ్ మనం సెలెక్ట్ చేసుకోవడం ద్వారా ఈ మైక్రో కరెంట్, ఫ్రీక్వెన్సీ 2 లోపలికి వెళ్ళి, మైక్రో కరెంట్ ఏమో సెల్ని రిపేర్ చేసి ఎనర్జైజ్ చేసి హెల్తీగా మారుస్తుంది. ఫ్రీక్వెన్సీస్ ఏమో దాని యొక్క ఇన్ఫర్మేషన్ చేంజ్ చేసి నెగిటివ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి పాజిటివ్ ఇన్ఫర్మేషన్ చేంజ్ చేయడం వల్ల ఇటు ఫిజికల్ లెవెల్లో, ఇటు సైకలాజికల్ లెవెల్లో, అలానే స్పిరిచువల్ లెవెల్లో 3 లేయర్స్లో సెల్ అనేది హెల్తీగా మారి తద్వారా మనం హెల్తీగా ఉంటాం. ఇది టోటల్ సైన్స్ అండి. ఐ థింక్ అందరికి క్లియర్ అయిందొచ్చు. అయితే ఫైనల్గా ఒక 3 పాయింట్స్ ఇక్కడ యాడ్ చేస్తాను. మొదటి పాయింట్, మరి మొబైల్లో డౌన్లోడ్ చేస్తున్నారు, మొబైల్ నుంచి ట్రాన్స్మిట్ అవుతుంది అంటున్నారు. మరి మొబైల్ అంటేనే రేడియేషన్ కదండి. మరి మొబైల్ ద్వారా డౌన్లోడ్ చేసి ట్రాన్స్మిట్ చేస్తే మరి క్యాన్సర్ వస్తే? ఎగ్జాక్ట్లీ, మంచి క్వశ్చన్ వచ్చిందండి మీకు. ఇప్పుడు నేను దానికి ఆన్సర్ ఇస్తాను. ఈ డివైస్ మన బాడీకి ప్రోగ్రామ్ థెరపీ చేసుకునే టైంలో, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ చెప్పాను, థైరాయిడ్ ప్రోగ్రామ్ మీరు సెలెక్ట్ చేసుకున్నారు. దాని టైం వచ్చి 60 minutes ఉంటుందండి. ప్రతి ప్రోగ్రామ్కి ఓ టైం అనేది యాప్లోనే బై డిఫాల్ట్ ఫిక్స్ అయి ఉంటుంది, మన చేతిలో లేదు. ఫర్ ఎగ్జాంపుల్ మైగ్రేన్ అనుకోండి, 20 minutes ఉంటుంది టైం, అంటే 20 minutes మన బాడీ కనెక్ట్ చేసుకుని థెరపీ ఇస్తుంది. థైరాయిడ్ 60 minutes, స్ట్రెస్ దానికి 20 minutes 30 minutes ఉంటుంది. అట్లా ప్రతి ప్రోగ్రామ్కి టైం. ఫర్ ఎగ్జాంపుల్ మీరు థైరాయిడ్ ప్రోగ్రామే సెలెక్ట్ చేసుకున్నారండి, దాని టైం 60 minutes. మీరు క్లిక్ చేశారు, ప్రోగ్రామ్ ట్రాన్స్మిట్ అయింది, మీ బాడీ కనెక్ట్ చేసుకున్నారు, థెరపీ స్టార్ట్ అయిపోయింది. ఎప్పుడైతే థెరపీ స్టార్ట్ అయిందో, స్టార్ట్ అయిన తర్వాత మీరు చేయాల్సిన పని ఏంటంటే మొబైల్ని మీరు స్విచ్ ఆఫ్ చేసేయండి, లేదా మొబైల్ తీసుకొని ఇంకో ప్లేస్కి వెళ్ళిపోండి. అయినా సరే ఈ డివైస్ మన బాడీ మీద కంటిన్యూగా 60 minutes పనిచేసి అదంతా ఆఫ్ అయిపోయింది. అంటే అర్థమైంది, మొబైల్ స్విచ్ ఆఫ్ చేసినా, మొబైల్ లేకున్నా ఈ డివైస్ మనకు థెరపీ చేసింది. కాబట్టి మొబైల్కి ఈ డివైస్కి థెరపీకి సంబంధం లేదు. ఈ డివైస్ థెరపీకి మొబైల్తో సంబంధం లేదు. అది నేను ప్రూవ్ చేయదలుచుకున్నాను. కావాల్సి మీరు స్విచ్ ఆఫ్ చేసి చూసుకోండి. మొబైల్తో సంబంధం లేకుండా డివైస్ పనిచేసిందంటే మొబైల్ రేడియేషన్ ఎక్కడి నుంచి వస్తుందండి? ఛాన్స్ ఎక్కడి? కాబట్టి మీరు 100% సేఫ్, డోంట్ వరీ. కొంతమందికి ఈ ఆలోచన వస్తుంది, మొబైల్ అంటే సార్ రేడియేషన్. డెఫినెట్గా నేనే చెప్తున్నాను, మొబైల్ అంటేనే రేడియేషన్. సో మరి మొబైల్ని ఎందుకు వాడుతున్నారు ఈ డివైస్ టెక్నాలజీలో అంటే, ఓన్లీ
టీవీలో ఛానల్స్ మార్చుకోవాలంటే రిమోట్ కావాలి కదండి, మీకు కావాల్సిన ఛానల్ మార్చుకోవాలంటే. అట్లానే మీకు కావాల్సిన ప్రోగ్రామ్ ని సెలెక్ట్ చేసుకోవడానికి మొబైల్ స్క్రీన్ మాత్రం వాడతాం. ఒక్కసారి క్లిక్ కొట్టి ప్రోగ్రామ్ ట్రాన్స్మిట్ అయిపోయిన తర్వాత ఇంకా మొబైల్ తో మనకి సంబంధం లేదు. మళ్ళీ ప్రోగ్రామ్ మార్చుకోవాలండి, మళ్ళీ ఇంకో ప్రోగ్రామ్ క్లిక్ చేయాలంటే అప్పుడు మనకి మొబైల్ ఇవ్వాలి. క్లియర్ అండి అందరికి? ఇది మొదటి పాయింట్ ఇక్కడ నేను యాడ్ చేయాలనుకుంటున్నాను. ఇంకా రెండో పాయింట్ యాడ్ చేస్తున్నాను. మరి ఒక్క డివైస్ ఎంతమంది వాడుకోవచ్చు? ఒక్కొక్కరికి ఒక్కొక్క డివైస్ ఆ ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ అంటే కాదండి, అవసరం లేదండి. ఇంటిల్లి మొత్తానికి కలిపి ఒక డివైస్ అండి, ఇంటిల్లి పాది మొత్తానికి. ఫర్ ఎగ్జాంపుల్ మీ ఇంట్లోనే ఒకరికి థైరాయిడ్ ఉంది, థైరాయిడ్ ప్రోగ్రామ్ పెట్టుకోండి. ఒకరికి షుగర్ ఉంది, షుగర్ ప్రోగ్రామ్ పెట్టుకోండి. ఒకరికి మోకాళ్ళ నొప్పులు ఉన్నాయి, మోకాళ్ళ నొప్పుల ప్రోగ్రామ్ పెట్టుకోండి. ఒకరి తర్వాత ఒకళ్ళండి, ఒకేసారి ఇద్దరి ముగ్గురు పని చేయండి. ప్రతి ఒక్కరు ఫర్ ఎగ్జాంపుల్ థైరాయిడ్ అన్న వాళ్ళు 60 నిమిషాలు, అది కాగానే మనకు షుగర్ వాళ్ళు పెట్టుకున్నారు అదొక 30 మినిట్స్, అది అయిపోగానే మోకాళ్ళ నొప్పులు వాళ్ళు పెట్టి అదొక 45 మినిట్స్. మన ఇంట్లో వాళ్ళందరం అయిపోయామండి ఒక 3-4 అవర్స్ లో. ఆ తర్వాత మిషన్ ఖాళీ. ఏం చేయాలి? పక్కింటి వాళ్ళకి కూడా పెట్టండి ఫ్రీ. దీంట్లో పాత ఏముందండి, ఛార్జింగ్ అయిపోతే ఛార్జింగ్ పెట్టుకోవాలి, మొబైల్ ఛార్జ్ చేయాలి. మొబైల్ ఛార్జ్ చేసినట్టు డివైస్ ఛార్జ్ చేసుకోవాలి. ఆ విధంగా ఈ డివైస్ ఎంతమందిగానో వాడుకోవచ్చు. ఇంకా మూడో పాయింట్, మరి ఎన్ని రకాల హెల్త్ ఇష్యూస్ కి ఇది సపోర్ట్ చేస్తుంది? ఇది లాస్ట్ పాయింట్ అండి. సో ఏ హెల్త్ ఇష్యూస్ కి ఇది పనిచేస్తుంది, ఎలాంటి హెల్త్ ఇష్యూస్ కి సపోర్ట్ చేస్తుంది ఈ మైక్రో కరెంట్ ఫ్రీక్వెన్సీ థెరపీ అనేది ఇప్పుడు మనం తెలుసుకున్నామండి. చాలా ముఖ్యమైన విషయం. అలానే ఆల్రెడీ ఈ జర్నీలో ఇప్పుడు మేము మీకు ఏ హెల్త్ ఇష్యూస్ కి సపోర్ట్ చేయబోతున్నా అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తామండి. సో ఖచ్చితంగా లాస్ట్ వరకు వినండి. ఎందుకు వినండి అంటే దాంట్లో మీకు సంబంధించిన హెల్త్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా లేవా మీరు కనెక్ట్ అవ్వచ్చు. ఓకే, సో థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ బిఫోర్ కంక్లూజింగ్ మళ్ళీ రివైజ్. హీలీ డివైస్ పేరు, పనిచేసే సెల్ పైన, ట్రీట్మెంట్ చేసేది ఫిజికల్ లెవెల్, మెంటల్ లెవెల్ అండ్ సోషల్ లెవెల్లో. రూట్ కాజ్ నుంచి ట్రీట్మెంట్ చేసుకుంటూ వస్తుంది. మైక్రో కరెంట్ వల్ల ఎనర్జీ కన్వర్షన్, ఎనర్జీ ట్రాన్స్మిషన్, ఎనర్జీ స్టోరేజ్, ఫ్రీక్వెన్సీ వల్ల సెల్ యొక్క ఇన్ఫర్మేషన్ చేంజ్. తద్వారా సెల్స్ ఆరోగ్యం. ఒక క్లిక్ చేసి ఒక డివైస్తో ఇంటిల్లి పాది మనకు వస్తున్న హెల్త్ సమస్యల్ని మన ఇంట్లో కూర్చొని మనకి మనమే ఈ ఫిజిక్స్ ఇన్వెషన్తో మనం కంట్రోల్ చేసుకుంటాం. సో దట్ ఈస్ అబౌట్ హీలీ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓవర్ టు హరీష్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా అంటే చాలా సింప్లిఫై చేసి ఒక లే మ్యాన్ అంటే ఏ మాత్రము సైన్స్ అండ్ టెక్నాలజీలో ఏ నాలెడ్జ్ లేని వారికి కూడా మన మనిషి ఏంటి, మనిషి యొక్క హెల్త్ ఎక్కడి నుంచి మెయింటైన్ చేసుకోవాలి, అనారోగ్యం ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందని చాలా అద్భుతంగా ఇన్ డీటెయిల్గా చెప్పారు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. బిఫోర్ గోయింగ్ ఇన్ టు ది వాట్ ఆర్ ద ఫ్రీక్వెన్సీస్ వీ హ్యావ్ అని చూసే ముందు మనకి ఇక్కడ ఒక హీలీ వాడి వాళ్ళ ఒక ఎక్స్పీరియన్స్ మనతో షేర్ చేసుకోవడానికి మన ముందుకు వస్తున్నారు శిరీష గారు అండి. ఐ వుడ్ లైక్ టు వెల్కమ్ శిరీష గారు ఆన్ టు ద వర్చువల్ స్క్రీన్. మ్యామ్ మీకు అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాను, మీకు అన్మ్యూట్ ఆప్షన్ చేసుకొని అలాగే కెమెరా కూడా ఆన్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నానండి. మ్యామ్ వెరీ గుడ్ Hi. ఈవినింగ్, హౌ ఆర్ యూ మ్యామ్? Fine, Harish. యా మ్యామ్. Good. హలో మ్యామ్, మీ స్పీచ్ బ్రేక్ అవుతుంది. యా హలో హలో మ్యామ్. మ్యామ్ ఒక్కసారి మీ కనెక్షన్ చెక్ చేసుకోరా? ఎస్ వాయిస్ వాయిస్ శిరీష గారు అన్మ్యూట్ చేసుకోండి. మీరు మ్యూట్ లో ఉన్నారు, అన్మ్యూట్. యా ఎగ్జాక్ట్లీ. ఎస్ ఎస్, మిమ్మల్ని Good evening, ఇంట్రడ్యూస్ sir. చేసుకోండి శిరీష గారు ఫస్ట్. Hi, sir. Good evening. అదమ్మా. Sir, actually, Healy uses మా పాపకి యూజ్ చేశాను, పెద్ద మీ పాపకి. పేరమ్మా? శిరీష సార్. ఓకే, శిరీష ఎక్కడి నుంచి అయితే మాట్లాడుతున్నారండి? హైదరాబాద్ నుంచి సార్. ఓకే మేమ్మా. యాక్చువల్లీ మా చిన్న పాపకి నోస్ సర్జరీ చేయించాం సార్. అడినాయిడ్స్ అని అంటే డాక్టర్ నోస్ సర్జరీ చేయించాము, ఒక 2 lakhs ఖర్చు పెట్టుకొని. అయితే అది ఫ్యూ డేస్ బాగుంది సార్, ఒక చేయించిన 6 months బాగుంది. 6 months తర్వాత మళ్ళీ ఆమెకి సేమ్ ప్రాబ్లం సార్. పడుకుంటే నోరు ఓపెన్ చేసి పడుకోవడము, తర్వాత గురకలాగా సౌండ్ చేయడం, సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఉందన్నమాట. జలుబు అయితే చాలా టైం తీసుకుంటుంది సార్, 3-4 days. ఇక ప్రాబ్లం ఇలాగానే ఉంటుందని చెప్పేసి మన వేరే వాళ్ళ త్రూలో హరీష్ కాంటాక్ట్ అయ్యి
మీ దగ్గరికి వచ్చాం సార్. ఈ హీలీ ఎప్పటి నుంచి అయితే మా పిల్లలకి వాడుతున్నానో నాకైతే చాలా మంచి రిజల్ట్ ఉంది సార్. ఏంటి అంటే స్పెషల్‌గా జలుబు వచ్చిన నైటే నేను పెడితే సార్ మార్నింగ్ అసలుకి వాళ్ళు ఇప్పటివరకు నేను నాజిల్ డ్రాప్స్ అనేది అసలు బంద్ చేసిన సార్. మెడికల్ షాప్‌కి వెళ్ళి నేను కొనడం ఫస్ట్ బంద్ చేసింది ఏంటంటే నాజిల్ డ్రాప్స్ సార్ మెయిన్‌గా. ఈ పిల్లలకి 2 అటాచ్ చేసి పెడుతున్నప్పటి నుంచి చాలా బాగుంది సార్. వాళ్ళకి ఇంత బాగుందని అంటే ఎలా తెలుసుకోవాలని నాకు కూడా అయితే కూడా నేను కూడా ఎగ్జాంపుల్‌గా ట్రై చేశాను. ఇది ఇంత వర్క్ చేస్తదా అనేది అసలుకి నేను అసలు నమ్మలేదు. రీసెంట్‌గా మా సార్‌కి ఫుడ్ పాయిజన్ అయ్యి కూడా చాలా సఫర్ అయ్యిండు సార్. ఇంచుమించు మస్తు మెడిసిన్ కాస్ట్ చాలా ఎక్స్‌పెన్సివ్ యూజ్ చేశాము. గ్లూకోజులు ఏది పెట్టినా రికవరీ కాలేదు. జస్ట్ మ్యాగీ హీలీ వాడడం వల్ల తను వితిన్ 2-3 డేస్‌లో రికవర్ అయ్యి నార్మల్‌గా ఉన్నాడు సార్ మళ్ళీ యథావిధిగా. అసలు ఏం ప్రాబ్లమ్ అయిందో కూడా మాకు డాక్టర్స్ చెప్పలేదు. ఆయనకి ఏమైతుందో అర్థం కాలేదు. అసలు అడ్మిట్ చేద్దాం అనుకుంటే అలాంటి టైంలో హరీష్ ఉండి "వద్దు ఇక్కడ తీసుకురండి అక్క, అన్నని ఏం కాదు. ఒక్కసారి చూపియండి ఏం తగ్గిపోతదా" అది ఇది అనంటే, ఆ! సరే అని చెప్పేసి వచ్చినాం. అప్పటికి మన దగ్గర ఉంది సార్ మ్యాగీ హీలీ 2 పెట్టుకొని కూడా నేను బయటికెళ్ళిన అదే నేను చేసిన తప్పు అనిపిస్తది. అంటే 2 ఆప్షన్స్ పెట్టుకొని కూడా మనకు తెలియక చాలా వరకు అవేర్‌నెస్ లేక. కానీ అవేర్‌నెస్ ప్రతి వాళ్ళకి రావాలి సార్ ఇది. నిజంగా మనం అంటే దేనిది అనేది తెలీదు. ప్రతి దానికి ఇందులో సొల్యూషన్ ఉంది. బట్ మనకు తెలవక. ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి సార్ దీని గురించి. చాలా అసలు మీరు చేసేది చాలా మంచి పని సార్ ఈ విషయంలో మాత్రం. మీరిలా 10 మందికి తెలుస్తుంటేనే చెప్తుంటేనే కదా సార్ తెలిసేది. యాహ్! హ్మ్. డెఫినెట్‌గా అమ్మా. సో 2,00,000 పెడితే తగ్గని అడ్రినాయిడ్స్ ఈ డివైస్‌తో క్లియర్ అయిందమ్మా? అయింది సార్. 100% అయ్యింది. అసలకి ఓకే. నైట్ చాలా హ్యాపీగా నిద్రపోతుంది సార్. నాకైతే డైలీ వాళ్ళకి ఖచ్చితంగా పెడతాను. మా పాప కూడా రీసెంట్‌గా హెడేక్ అంటుంటే వాళ్ళ డ్యాడీ "ఒద్దొద్దు స్పెట్స్‌కి ఎళ్దాం" అంటే నేనన్నా "వద్దు ఒక్క 2-3 డేస్ ఆగు నా మాట ఇనంటే" ఫ్రీక్వెన్సీ కంటిన్యూగా హెడేక్ అన్నా సార్. ఇంచుమించు నేను 1 వీక్ 10 డేస్ నుంచి ఆమెకు రెగ్యులర్‌గా పెడుతున్నా. ఇప్పుడు హెడేక్ కాదు ఏమి కూడా అనట్లేదు. సైలెంట్‌గా ఎళ్లి తన వర్క్ తను ఎంత చేసుకుంటుంది. ఏజ్ ఉంటదమ్మా మీ పాపలకు? ఏజ్ వచ్చేసి చిన్న పాపదేమో 9 ఇయర్స్ సార్. పెద్ద పాపది 12 ఇయర్స్. ఓకే. వెరీ గుడ్. హ్మ్. సో మంచిగుంది సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మా. మేమైతే చాలా హ్యాపీ. ఇంకో 10 మందికి హెల్ప్ చేస్తున్నాం సార్ మా స్కూల్‌లోని. తెలిసిన వాళ్ళకి చెప్తున్నాం అంతే. ఇంక అది వాళ్ళ ఇంట్రెస్ట్. డెఫినెట్‌గా అమ్మా. ఎందుకంటే ఏది వీలైతే మనం మంచిగా నా హీలీ గూడా చాలా మందికి ఇచ్చాను గూడా సార్. వాడుకోండి. అంటే సఫర్ అయితుంటే చూడలేక బాధ అనిపిచ్చి అన్ని హాస్పిటల్ తిరుగుతున్నాం అంటున్నారు. టెస్ట్‌లు అంటున్నారు. పాపం సఫర్ అయితున్నారు నా ముందే. నేను మా అపోజిట్ మా అపార్ట్మెంట్స్‌లోనే మోకాలు నొప్పి అంటే 2-3 డేస్ కంటిన్యూ నేనే ఎళ్లి పెట్టాను. తనకు అది పెట్టినాక గూడా చాలా సార్లు అన్నది. "మస్తు రిలీఫ్ ఉంది ఇది పెట్టిన తర్వాత" అని అన్నది సార్. వావ్! గ్రేట్. అంటే అసలు మీ ఫ్యామిలీనే కాదు మీరు సర్విస్ కూడా స్టార్ట్ చేసేసారు. ఇంకొకరికి హెల్ప్ చేయడం మొదలుపెట్టేసారు ఈళ్ళతో. అంటే ఇగ గ్రేట్ అమ్మా. చేయాలి గదా సార్. మనకు తెలిసింది. మీరెలా చేస్తుర్రో మేము అలా చేస్తాం సార్. గ్రేట్. ఒకరికి గ్రేట్. హెల్ప్ మనకెలా ఇప్పుడు నాకు గూడా వేరే వాళ్ళ త్రూ నుంచే తెలిసింది సార్. ఇప్పుడు మనం కరెక్ట్. గూడా ఒకరికి చెప్తే వాళ్ళకి గూడా బెనిఫిట్ గదా సార్. నేనిప్పుడు అవును. హరీష్‌ని ఎట్లా ఫీల్ అయితున్నానో వాళ్ళు గూడా అలా తలుసుకుంటారు గదా సార్. ఏదో ఒక రోజు. ఖచ్చితంగా. ఖచ్చితంగా అమ్మా. అది. ఎందుకంటే ఒకరు నిజంగా ఎవరైతే సఫర్ అవుతున్నారో వాళ్ళకి తెలుసండి ఆ సఫరింగ్ విలువేందో. కాబట్టి డెఫినెట్‌గా హెల్ప్ అవును చేయండి. సార్. ఓకే సార్. ఖచ్చితంగా. థాంక్ యూ. మనకు థాంక్ యూ వెరీ మచ్ అమ్మా. వీలైనందుకు మంచి ఎక్స్‌పీరియన్స్ మీది. యెస్. సారీ. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ వండర్‌ఫుల్ ఎక్స్‌పీరియన్స్ షేరింగ్ విత్ అస్. గోయింగ్ ఫార్వర్డ్ మనకి ఇందులో ఏమేమి పేజెస్ ఉంటాయి, ఏంటేంటి ఫ్రీక్వెన్సీ ఉంటాయని తెలుసుకునే ముందు యాహ్! యెస్. ఫస్ట్ మనకొచ్చేసి గోల్డ్ సైకిల్ అనే పేజ్ ఉంటుందండి. ఇందులో ప్రతి ఒక్క బుక్‌లో ఇండెక్స్ పేజ్ ఎలా అయితే ఉంటున్నాయో, ఈ యొక్క మన యాప్ ఓపెన్ చేయంగానే మనకు కూడా కొన్ని పేజెస్ అనేవి మనకుంటాయి. ఒక్కొక్క పేజెస్‌లో ఇండివిడ్యువల్‌గా కొన్ని ప్రోగ్రామ్స్ అనేవి ఉంటాయి. ఫస్ట్ పేజ్ వచ్చేసి మనకి గోల్డ్ పేజ్ అండి. గోల్డ్ సైకిల్. ఇందులో మనకొచ్చేసి ప్యూర్ కేర్, బ్యాలెన్స్, బీయింగ్, ఎనర్జీ, రిలాక్స్ అండ్ రిలీజ్ అనే ప్రోగ్రామ్స్ ఉంటాయండి. సో ప్యూర్ అనే ప్రోగ్రామ్ అనేది చాలా ఇంపార్టెంట్ ప్రోగ్రామ్ అండి. ఎవరైనా సరే ఈ ప్యూర్ ప్రోగ్రామ్‌తో స్టార్ట్ అవ్వండి. ఎందుకంటే మన బాడీ మొత్తం ఇప్పటిదాకా నేను చెప్పినట్టు మనం ప్యూర్ ప్రోగ్రామ్ ఎప్పుడైతే రన్ చేస్తామో మన బాడీలో ఉన్న సెల్స్ అన్నీ కూడా డిటాక్స్ అవుతాయండి. సెల్స్‌లో ఉన్న వేస్ట్ అంతా కూడా బయటికెళ్ళిపోతుంది.
మనం పొల్యూషన్ అన్నాం, కంటామినేషన్ అన్నాం. దీంతో ఎట్లయితే మనం బయట నుంచి స్నానం చేస్తున్నామో ఈ ప్యూర్ ప్రోగ్రామ్ పెట్టుకుంటే లోపల నుంచి స్నానం చేసినట్లు లెక్క అండి. మొత్తం బాడీ సెల్స్ డిటాక్స్ అయిపోతాయి. నెక్స్ట్ నెక్స్ట్ పేజ్ వచ్చేసి మనకి బయో ఎనర్జెటిక్ హార్మోనీ 1 అనే పేజ్ ఉందండి. ఇందులో మనకి డిఫెన్స్, షివర్, సెన్సిటివిటీ, ఐ హార్మోనీ, ఇంటెస్టైన్ హార్మోనీ, నర్వ్ హార్మోనీ, ఫ్లెక్సిబిలిటీ, సర్క్యులేషన్, పొటెన్సీ ఫర్ మెచ్యూర్ ఉమెన్ అండ్ ఫర్ ఉమెన్ అనే ప్రోగ్రామ్స్ ఉన్నాయండి. ముఖ్యంగా ఈ మధ్య కాలంలో నేను చూసింది ఏంటంటే అమ్మాయిల్లో ఈవెన్ లేడీస్లో కూడా ఈ ఇర్రెగ్యులర్ పీరియడ్స్, ఓవర్ బ్లీడింగ్స్, తర్వాత పీసీఓఎస్ సమస్యలతో ఎంతో మంది సఫర్ అవుతున్నారు. ఇలాంటి హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ కావడానికి మెయిన్ రీజన్ మనందరూ తెలుసు, మోడర్న్ లైఫ్ స్టైల్. నైట్ షిఫ్ట్లని, పిజ్జాలు, బర్గర్లు, థమ్స్అప్లు, బిర్యానీలు, వాట్ నాట్. సో మనం ఎన్ని కెమికల్స్ మన బాడీలో లోడ్ చేస్తే అన్ని సెల్స్ డ్యామేజ్ అవుతాయి. దానివల్ల హార్మోన్స్ డిస్టర్బ్ అయ్యి చాలా మంది ఈ ఇర్రెగ్యులర్ పీరియడ్స్, దానివల్ల లావ్ అయిపోవడం, ఓవర్ బ్లీడింగ్ లైక్ కంట్రోల్ కాక ఈవెన్ యూట్రస్ తీసే పరిస్థితి రావడం, ఇవన్నీ తెచ్చుకుంటున్నారు. సో వాళ్ళకు అద్భుతమైన ప్రోగ్రామ్స్ ఫర్ మెచ్యూర్ ఉమెన్ అండ్ ఫర్ ఉమెన్ ప్రోగ్రామ్ డెఫినెట్ గా ట్రై చేసి చూడండి. నెక్స్ట్ పేజ్ వచ్చేసి మనకి బయో ఎనర్జెటిక్ హార్మోనీ 2 అనే పేజ్ ఉందండి. ఇందులో గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ హార్మోనీ, బ్యాక్టీరియా హార్మోనీ, టాన్సిల్స్ హార్మోనీ, లివర్ హార్మోనీ, ఫుడ్ ఇంబ్యాలెన్స్, ఇంప్యూరిటీస్, హెడ్ హార్మోనీ, ప్రోస్టేట్ హార్మోనీ, లంగ్ హార్మోనీ, థైరాయిడ్ గ్లాండ్ హార్మోనీ, జాయింట్ బోన్స్ హార్మోనీ అండ్ సయాటికల్ నర్వ్ హార్మోనీ అనే ప్రోగ్రామ్స్ ఉన్నాయండి. ప్రోస్టేట్ ఈరోజు ప్రోస్టేట్ అనేది మగవాళ్ళలో చాలా పెద్ద సమస్య రాబోతుందండి. ఎందుకంటే ఒక సర్టన్ ఏజ్ తర్వాత అది ఎవరైనా సరే ప్రోస్టేట్ అనేది స్టార్ట్ అవడం కామన్. ప్రోస్టేట్ అని యూరిన్ దగ్గర ఒక గ్రంథి ఉంటుందండి. అది వాపు ఎన్లార్జ్మెంట్ స్టార్ట్ అవుతుంది. టెస్టోస్టెరాన్ లెవెల్స్ ఉంటామండి. అవి ఎప్పుడైతే మనకి డౌన్ అవుతాయో ఆటోమేటిక్ ప్రోస్టేట్ ఎన్లార్జ్మెంట్ స్టార్ట్ అవుతుంది. ప్రోస్టేట్ ఎన్లార్జ్మెంట్ స్టార్ట్ అయిన తర్వాత యూరిన్ అర్జే ఫీల్ అవ్వడం, యూరిన్ పోయించిన తర్వాత మళ్ళీ యూరిన్ లేక వాటర్ తాగిన తర్వాత మళ్ళీ యూరిన్ ఉన్నట్టు ఈ ఫీలింగ్స్ తో స్టార్ట్ అవుతుందండి. యూరిన్ రిటైన్ అవడం అన్నమాట బ్లాడర్ లో. దాన్ని మనం నెగ్లెక్ట్ చేసుకుంటూ ఇగ్నోర్ చేసుకుంటూ వెళ్ళిపోయామనుకోండి, ఫ్యూచర్ లో ఏమవుతుందంటే అది ఇంకా ఎన్లార్జ్ అయ్యి ఓ రోజు యూరిన్ ఆగిపోతుంది. వెళ్తే యూరిన్ ప్రోస్టేట్ సర్జరీ అంటారు. దాన్ని గ్రాఫ్టింగ్ చేసి దుర్మాంసం అంతా తీసేస్తారు. ఆ తర్వాత ఇంకా ఫర్దర్ ప్రోస్టేట్ క్యాన్సర్ కూడా లీడ్ అవుతుంది. సో అలాంటి డేంజరస్ ప్రోస్టేట్ నుంచి మనం కాపాడుకోవడానికి ప్రోస్టేట్ ప్రోగ్రామ్ ఉంది. థైరాయిడ్, ఈరోజు థైరాయిడ్ లేని ఇల్లు లేదండి నన్ను అడిగితే. ఎందుకంటే స్ట్రెస్ లేని ఇల్లు లేదు కాబట్టి థైరాయిడ్ లేని ఇల్లు ఉండదు. మోస్ట్లీ అందరూ థైరాయిడ్ వచ్చేసింది, మనం చెక్ చేసుకోలేదు. అలాంటి థైరాయిడ్ ప్రోగ్రామ్ ఉంది. లంగ్స్, ఇక్కడ ఇంకా మంచి ఎక్స్ప్లెయిన్ చేశారు. మనం ఏం చేస్తామంటే కోల్డ్ వస్తుందండి, ఆ కోల్డ్ని రెగ్యులర్గా అటాక్ అవుతుంది అనుకోని మనం ఇగ్నోర్ చేస్తాం. అది కొన్ని రోజులకు ముదిరి సైనస్ కింద మారుస్తాం. అంటే నోజ్ బ్లాక్ అయిపోవడం, డస్ట్ కోల్డ్ పడని పరిస్థితి రావాలి. అప్పుడు ఇగ్నోర్ చేసామనుకోండి అది బ్రాంకటిస్ కింద మారుతుంది. అంటే డస్ట్ కోల్డ్ ఇంకా పడని పరిస్థితి వస్తుంది. అప్పుడు ఇగ్నోర్ చేసామనుకోండి అది ఆస్తమా కింద టర్న్ అవుతుంది. అంటే నీళ్ళ వాడాల్సిన పరిస్థితి, సఫికేషన్, క్లోజ్డ్ రూమ్ లో ఊపిరి ఆడకపోవడం. అప్పుడు ఇగ్నోర్ చేసామనుకోండి ఆక్సిజన్ తో ఉండాల్సి వస్తుంది. అప్పుడు కూడా ఇగ్నోర్ చేస్తే వెంటిలేటర్, అది కూడా ఇగ్నోర్ చేస్తే ఇంకా ఎండ్. స్టార్ట్ అయింది వెంటిలేటరా కోల్డా ఎవరికి గుర్తుంచుకోండి, మన బాడీ ఎక్సెప్ట్ యాక్సిడెంట్ తప్పితే మన బాడీ సొంతంగా చెడిపోదు. మనం చెడగొట్టుకుంటున్నాము, మనం మెయింటైన్ చేయట్లేదు. కామన్ ప్రాబ్లమ్ని కామన్ లెవెల్లో ఫస్ట్ బిగినింగ్ లోనే జీరో చేసేస్తే ఇంకా మన అనారోగ్యానికి మనం వెళ్ళే పరిస్థితే రాదు. అందుకే మేము ఏమంటాము, మొక్కే వంగంది మానే వంగుతుందా. మనం ఫస్ట్ డ్యామేజ్ చేస్తాము, ఆ తర్వాత మన బాడీ మనని డ్యామేజ్ చేస్తుంది. కాబట్టి ఇంట్లో పెట్టుకొని ఎప్పటికప్పుడు కోల్డ్ రెగ్యులర్గా వస్తుందా ఇమ్మీడియట్ గా లంగ్ ప్రోగ్రామ్ పెట్టేసుకోండి. లంగ్ హార్మోనీ ప్రోగ్రామ్ రెగ్యులర్గా రన్ చేసి లంగ్ ని రికవర్ చేసేసుకోండి. మళ్ళీ కోల్డ్ అటాక్ కాకుండా మనం మనని సేవ్ చేసుకుందాం. నెక్స్ట్ పేజ్ వచ్చేసి మనకి మెంటల్ బ్యాలెన్స్ పేజ్ అని ఉందండి. ఇందులో మనకి ఇన్నర్ స్ట్రెంత్ సిస్టమిక్, ఎమోషనల్ వెల్బీయింగ్, ఫీల్ గుడ్ సిస్టమిక్, కంటెంట్మెంట్ అక్యూట్, ఇన్నర్ యూనిటీ, వెల్బీయింగ్ సోల్ అండ్ మెంటల్ బ్యాలెన్స్ అక్యూట్ అనే ప్రోగ్రామ్స్ ఉన్నాయండి. ఈ కంటైన్మెంట్ సిస్టమ్, కంటైన్మెంట్ ఎక్విట్ ఖచ్చితంగా ఈ రెండు ప్రోగ్రామ్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానండి ఈ మెంటల్ బ్యాలెన్స్ లో. ఎందుకంటే ఇప్పుడు ఫిజికల్ లెవెల్లో కొన్ని ప్రోగ్రామ్స్ ఎక్స్ప్లెయిన్ చేశాము, ఇప్పుడు సైకలాజికల్ లెవెల్లో ప్రోగ్రామ్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. కంటైన్మెంట్ సిస్టమ్, కంటైన్మెంట్ ఎక్విట్ ఈ రెండు ప్రోగ్రామ్లు ఏంటంటే డి అడిక్షన్ ప్రోగ్రామ్స్ అండి. డి అడిక్షన్ లో స్మోకింగ్ అడిక్షన్ ఉంది, ఆల్కహాల్ అడిక్షన్ ఉంది, టీవీ సీరియల్ అడిక్షన్ అవుతున్నాయి,
అన్నిటికంటే డేంజరస్ అడిక్షన్ అని తెలుసు అంటే ఇప్పుడు రాబోయే రోజుల్లో ప్రపంచం మొత్తాన్ని డ్యామేజ్ చేసే అడిక్షన్ మొబైల్ అడిక్షన్. ఇంట్లో ఉంటారు, బెడ్రూమ్ లో ఉంటారు, ఒకరికొకరు మాట్లాడుకునే టైం లేదండి, ఎవరి మొబైల్లో వాళ్ళు ఉంటారు. ఇది మనందరం చూస్తున్నాం. మొబైల్ మన సొంత లైఫ్ ని, మన పర్సనల్ లైఫ్ నే కాదండి, సోషల్ లైఫ్ ని కూడా డ్యామేజ్ చేస్తుందండి. ఫ్యామిలీ లైఫ్ ని అయితే మొత్తం జీరో చేసి పడేస్తుందండి. ఒకరికొకరు మాట్లాడుకునే పరిస్థితి లేకుండా ఎవరికి వాళ్ళు మొబైల్లో ఉంటుంది. దానివల్ల ఏమవుతుందో తెలుసండి, కొన్ని రోజుల తర్వాత మన ఫ్యామిలీలోనే ఎవరి ఒక్క చిన్న మిస్టేక్ చేసినా సరే ఇక మనం భరించలేమండి. కొట్టేసుకోవడం, తిట్టేసుకోవడం, అరుచుకోవడం జరుగుతుంది. ఎందుకో తెలుసా అండి, ఆ అటాచ్మెంట్ అనేది మనము డిటాచ్ లోకి వెళ్ళిపోయి మొబైల్లోకి అటాచ్ అయిపోయామండి. ఆ మొబైల్ కొట్టినా తిట్టినా, మొబైల్ పని చేయకపోయినా మనం పట్టుకుంటామండి. కానీ మన ఇంట్లో వేరే ఫ్యామిలీ మెంబర్ ఏమైనా అంటే మనం తట్టుకోలేము. ఎందుకు? మొబైల్ అటాచ్ చేసి ఫ్యామిలీని డిటాచ్ చేసింది. అది మొబైల్ చేస్తున్న ఎంత గొప్ప పని. దాంట్లో నుంచి బయటపడండి, పడదామండి మనలో. కంటైన్మెంట్ సిస్టమ్, కంటైన్మెంట్ ఎఫెక్ట్, ఈ రెండు ప్రోగ్రామ్స్, ఏ అలవాటు ఉన్నా సరే మీరేం మానకండి, ఈ రెండు ప్రోగ్రామ్స్ పెట్టుకోండి. రెగ్యులర్ గా స్మోక్ చేస్తున్నారా, చేసుకోండి, మీ స్మోక్ మీరు చేసుకోండి. ఈ రెండు ప్రోగ్రామ్ పెట్టుకోండి. ఒక 3 నెలల తర్వాత మీ స్మోక్ ఎక్కడ ఉంది, మీరు ఎక్కడ ఉన్నారో మీకు అర్థమైపోతుంది. మీ మొబైల్ ఎక్కడ ఉందో మీకు తెలుస్తుంది. డెఫినెట్ ట్రై చేసి చూడండి డి అడిక్షన్ ప్రోగ్రామ్స్. నెక్స్ట్. నెక్స్ట్ పేజ్ వచ్చేసి మనకి మెరిడియన్ 1 అని ఉందండి. ఇందులో మనకి అలర్జీ మెరిడియన్ కనెక్టింగ్ టిష్యూస్, బ్లాడర్, లార్జ్ ఇంటెస్టైన్, స్మాల్ ఇంటెస్టైన్, ఫ్యాటీ డిజనరేషన్, జాయింట్స్, స్కిన్ అండ్ హార్ట్ అనే ప్రోగ్రామ్స్ ఉన్నాయండి. సో ఇప్పుడు గాల్ బ్లాడర్ స్టోన్స్ డెఫినెట్ గా ట్రై చేసి చూడండి. నెక్స్ట్. నెక్స్ట్ వచ్చేసి మనకి మెరిడియన్ 2 అనే పేజ్ ఉందండి. ఇందులో హార్మోనల్ బ్యాలెన్స్, సర్క్యులేషన్, లివర్, లంగ్, లింపథిక్ సిస్టమ్స్, స్టొమక్, స్ప్లీన్, ప్యాంక్రియాసిస్, నర్వ్ మెరిడియన్, కిడ్నీ అండ్ ఆర్గాన్ మెరిడియన్ అనే ప్రోగ్రామ్స్ ఉన్నాయండి. క్లీనర్ ప్యాంక్రియాస్, డయాబెటీస్ వాళ్ళ గురించండి. నెక్స్ట్ పేజ్ వచ్చేసి మనకి చక్రాస్ అండి. ఇందులో మనకి క్రోన్ చక్ర, తాడే చక్ర, థ్రోట్ చక్ర, హార్ట్ చక్ర, సోలార్ ప్లస్ చక్ర, సాక్రల్ చక్ర అండ్ రూట్ చక్ర అనే ప్రోగ్రామ్స్ ఉన్నాయండి. సో మనకు ఇక్కడ నేను చెప్పినట్టు ఫిజికల్ ఫిట్నెస్, మెంటల్ ఫిట్నెస్ తో పాటు సోషల్ ఫిట్నెస్ అన్నాను. సొసైటీలో మనము ఒక హెల్దీ, హ్యాపీ లైఫ్ ని లీడ్ చేయాలంటే ఈ చక్రాస్ అనేవి మనకు అద్భుతంగా ఉపయోగపడతాయండి. ఈరోజు ఇంటర్నేషనల్ యోగా డే కాబట్టి ఒక 1 వీక్ 1 వర్డ్ దీని గురించి కొంచెం ఎక్స్ట్రా చెప్తానండి. ఇది మీరు నమ్మినా, నమ్ముకోకుండా, ఒప్పుకున్నా, ఒప్పుకోకపోయినా ఈ చక్రాస్ అనేవి ఉన్నాయి. వాటిని ఆల్రెడీ ప్రూవ్ చేశారు. వాటిని బ్యాలెన్స్ చేసుకోవడం వల్ల మన లైఫ్ ని హ్యాపీనింగ్స్ మార్చవచ్చు. లైఫ్ లో హ్యాపెనింగ్స్ కి ఈ చక్రాస్ అద్భుతంగా తోడ్పడతాయి. ఎగ్జాంపుల్ చెప్పాలంటే మనము పూర్వీకులు డిస్టెన్స్ ని మైళ్ళలో కొలిచేవాళ్ళు. ఇప్పుడు మనం కిలోమీటర్లో కొలుస్తున్నాం. కిలోమీటర్లు కొలవడం కరెక్టా, మైల్స్ లో కొలవడం కరెక్టా? మీరు అందరూ చెప్పాలండి. పూర్వము మన పూర్వీకులు డిస్టెన్స్ ని మైల్స్ లో కొలిచేవాళ్ళు, రైట్? మనమేమో కిలోమీటర్స్ కొలుస్తాం. మైల్స్ కరెక్టా, కిలోమీటర్ కరెక్టా? నన్ను అడిగితే రెండు కరెక్ట్. మైల్స్ లో కొలిచినా అదే డిస్టెన్స్ ఉంటుంది, కిలోమీటర్లు కొలిచినా అదే డిస్టెన్స్. డిస్టెన్స్ లో ఏం తేడా రావండి, కొలిచే విధానం మారింది, కొలతలు మారాయి, రైట్? అట్లానే మన పూర్వీకులు వాళ్ళ ఫిజికల్ ఫిట్నెస్ తో సంబంధమే లేదు, ఎందుకంటే వాళ్ళు ఫిజికల్ ఫుల్ ఫిట్ గా 120 సంవత్సరాలు బతికేవాళ్ళు ఒక్కొక్కరు. వాళ్ళకెందుకు ఫిజికల్ ఫిట్నెస్? వాళ్ళకి మెంటల్ ఫిట్నెస్ కూడా అవసరం లేదు, ఎందుకంటే వాళ్ళకి ప్రాపర్టీస్, ఈ ఏమంటారండి, ల్యాండ్ గొడవలు, తర్వాత ఈ డబ్బులు, బంగారం, మేడలు, ఆ టెన్షన్ కూడా వాళ్ళకి లేదండి. కార్లు, ఇవన్నీ మనకి ఇప్పుడు వచ్చాయి, రైట్? వాళ్ళకి మెంటల్ అవసరాలు కూడా లేవు. వాళ్ళకి ఏం అవసరాలు ఉన్నాయంటే ఓన్లీ లైఫ్ లో హ్యాపెనింగ్స్ మాత్రం అవసరం ఉన్నాయి. అందునుంచి వాళ్ళు ఏం చేశారంటే పూర్వము ఈ చక్రాస్ అనే సైన్స్ ని వాళ్ళు డెవలప్ చేశారు. ఈ చక్రాస్ ద్వారా వాళ్ళు వాళ్ళ లైఫ్ లో హ్యాపెనింగ్స్ వరకు వాళ్ళు డెవలప్ చేస్తున్నారండి. అప్పుడు వాళ్ళకి అనారోగ్య సమస్యలు అవే, ఇవన్నీ లేవు. ఎందుకంటే ఒక 150 సంవత్సరాల కిందకి వెళ్తే షుగర్ ఎక్కడ ఉందండి, థైరాయిడ్ ఎక్కడ ఉందండి, బీపీ ఎక్కడ ఉందండి, కొలెస్ట్రాల్ ఎక్కడ ఉంది, ఇవన్నీ ఏం లేవు, చెప్దామని లేవు, రైట్? ఇప్పుడు ఈ మధ్య వచ్చినాయి ఇవన్నీ. కొన్ని ఏమో యాడ్ కాబోతున్నాయి ఫ్యూచర్, అవి పక్క పెట్టారు. సో పూర్వం ఆరోగ్యంగా ఉండడానికి అద్భుతమైన మెడిటేషన్ తో ఈ చక్ర విధానాన్ని వాళ్ళు డెవలప్ చేస్తున్నారు. రూట్ చక్ర నుంచి సహస్ర వరకు మన బాడీలో 7 చక్రాస్ ఉంటాయి. ఆ 7 చక్రాస్ మన బాడీ యొక్క లైఫ్ ని, హ్యాపీనింగ్స్ ని మానిటర్, బ్యాలెన్స్ చేస్తాయి. రూట్ చక్ర ఫైనాన్షియల్ ఫ్రీడమ్, ఫైనాన్షియల్ గ్రోత్, బిలాంగింగ్స్, అంటే మనకి ఏమైనా హ్యాపీనింగ్స్ కానీ బిలాంగింగ్స్ అని కూడా రూట్ చక్ర ఇస్తుంది. సాక్రల్ చక్ర పర్సనల్ రిలేషన్షిప్, పర్సనల్ లైఫ్, మ్యారేజ్. సోలార్ చక్ర సోషల్ లైఫ్, సొసైటీ,
సొసైటీలో గుర్తింపు, పేరు ప్రతిష్టలు. హార్ట్ చక్ర యొక్క బెనిఫిట్, హార్ట్ చక్ర స్ట్రాంగ్ ఉన్న వాళ్ళకు లీడర్షిప్, రూలింగ్, గ్రూప్ డెవలప్మెంట్ అండ్ లీడింగ్ ద సొసైటీ. నెక్స్ట్ థ్రోట్ చక్ర, వాయిస్, కమాండ్, నెగోషియేషన్, టాకింగ్, టాక్ఫుల్నెస్ అండ్ స్పీచ్. అండ్ థర్డ్ ఐ చక్ర, ప్లానర్, ఇంప్లిమెంటేషన్, డీలింగ్ అండ్ ఎగ్జిక్యూషన్ అండ్ సక్సెస్. అండ్ క్రౌన్ చక్ర, లక్, ఫేవరిజం, హ్యాపెనింగ్స్, జీవితంలో ఇచ్చేది క్రౌన్ చక్ర. ఎవరికైతే క్రౌన్ చక్ర వీక్ ఉంటుందో వాళ్ళకి లైఫ్లో లక్, ఫేవరిజం ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్, మీ ట్రైన్ గురించి వెళ్ళారు, మీరు రైల్వే స్టేషన్కి వెళ్తున్నారు, మీ ట్రైన్ వెళ్ళిపోతుంది. ఇది ఒక సంఘటన. ఇంకో సంఘటన, మీరు రైల్వే స్టేషన్కి ఎంటర్ అవుతున్నారు, మీకు కావాల్సిన ట్రైన్ వచ్చి మీ ముందు ఆగింది. అదే లక్ అండి. దానికి ఆ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్. సో ఈ విధంగా మన లైఫ్లో మన లైఫ్ హ్యాపెనింగ్కి ఈ చక్రాస్ అద్భుతంగా డిజైన్ చేయడం జరిగింది. వీటిని నమ్మినా నమ్మకపోయినా, మీకు అర్థమైనా అర్థం కాకుండా, డెఫినెట్గా ఈ చక్రాస్ని వాడి చూడండి, మీకు అర్థమైపోతుంది రిజల్ట్స్. నెక్స్ట్ నెక్స్ట్ పేజ్ వచ్చేసి మనకి లెర్నింగ్ అనే పేజ్ ఉందండి. ఇందులో మనకి లెర్నింగ్ సిస్టమిక్, లెర్నింగ్ అక్యూట్, మెమొరీ, కాన్సన్ట్రేషన్ సిస్టమిక్, కాన్సన్ట్రేషన్ అక్యూట్, ఎగ్జామ్ సిస్టమిక్, ఎగ్జామ్ అక్యూట్, స్ట్రెస్ సిస్టమిక్, స్ట్రెస్ అక్యూట్ అనే ప్రోగ్రామ్స్ ఉన్నాయండి. సో ఫ్రెండ్స్, చదువు, మీ ఇంట్లో చదువుకునే పిల్లలు ఉంటే డెఫినెట్గా మీరు జీవితంలో ఏదన్నా కొని ఇవ్వగలిగితే వాళ్ళ గురించి బెస్ట్ గిఫ్ట్ ఏదైనా ఉంటే కీలీ కొని దాంట్లో ఈ లెర్నింగ్ పేజ్ కంపల్సరీగా వాళ్ళకి పెట్టండి. ఈ లెర్నింగ్ పేజ్లో ముఖ్యమైనది ఏంటంటే, మనం అందరం ఏం చేస్తున్నామంటే పిల్లల చదువు విషయంలో బెస్ట్ స్కూలు, బెస్ట్ టీచరు, బెస్ట్ కరికులం, బెస్ట్ అకాడమీలు ఇస్తున్నాం. బ్రెయినే బెస్ట్ అయితే మరి వెనకటికి తెలుగు మీడియంలో లేదా హిందీ మీడియంలో గవర్నమెంట్ స్కూల్లో చదివిన వాళ్ళు ఎవరు ఐఏఎస్, ఐపీఎస్, పెద్ద పెద్ద ఆఫీసర్స్ అవ్వలేదండి. అందరు కార్పొరేట్ చదివిన వాళ్ళు అన్నమాట ఒకసారి. సో ఎడ్యుకేషన్ ఈజ్ నాట్ సబ్జెక్ట్ పవర్ ఆర్ టీచర్ పవర్ ఆర్ అకాడమిక్ పవర్. ఇట్ ఈస్ ప్యూర్లీ బ్రెయిన్ పవర్. అసలు చదువు మీదనే ఇంట్రెస్ట్ లేకపోతే ఎవరేం చేయగలుగుతారు? చదువు మీద ఇంట్రెస్ట్ లేకపోతే మనం డీల్ చేయగలుగుతుంది. లర్నింగ్ పేజ్ పెట్టండి. చదువు మీద కాన్సన్ట్రేషన్ కుదరట్లేదు, కాన్సన్ట్రేషన్ పేజ్ పెట్టండి. వాళ్ళకి చదువుకుంది గుర్తుండట్లేదు, మెమరీ పేజ్ పెట్టండి. వాళ్ళు చదివి స్ట్రెస్కి గురవుతున్నారు, స్ట్రెస్ ప్రోగ్రామ్ పెట్టండి. తీరా చదివిన తర్వాత ఎగ్జామ్కి వెళ్ళి ఎగ్జామ్ ఫియర్తో ఎగ్జామ్ ఎగ్జిక్యూట్ చేయలేకపోతున్నారు, ఎగ్జామ్ ప్రోగ్రామ్ పెట్టి. డెఫినెట్గా ఒక 3 నెలలు రన్ చేయండి. ఆ తర్వాత మీ స్కూల్లో కానీ కాలేజ్లో కానీ మీ పిల్లల హెడ్స్ పిలిచి మరి అడుగుతారు, అసలు మీ పిల్లలకి ఏం పెడుతున్నారు. లర్నింగ్ పేజ్ డెఫినెట్ ట్రై చేయండి. నెక్స్ట్ పేజ్ వచ్చేసి మనకి ఫిట్నెస్ పేజ్ అని ఉందండి. ఇందులో మనకి వెయిట్, మజిల్ హార్మోనీ, సర్క్యులేషన్, పర్ఫార్మెన్స్, స్ట్రెంత్, స్టామినా, రీజనరేషన్ అండ్ డీప్ రిలాక్సేషన్ అనే ప్రోగ్రామ్స్ ఉన్నాయండి. వెయిట్ మేనేజ్మెంట్ ఇదో పెద్ద సమస్య అండి. డెఫినెట్గా వెయిట్ ఫిట్ చూడండి ఈ ప్రోగ్రామ్. నెక్స్ట్ వచ్చేసి మనకి పెయిన్ అండ్ సైకిక్ అనే ప్రోగ్రామ్స్ ఉన్నాయండి. కొత్తగా వచ్చే వర్షన్స్ లో లోకల్ స్టిమ్యులేషన్ అనే పేజ్, ఈ పేజ్ సేమ్ అండి. ఇందులో మనకి క్రానిక్ బ్యాక్ పెయిన్, టీత్ జా లోకల్, జాయింట్ లోకల్, మైగ్రేన్, ఇన్సోమియా, డిప్రెషన్ అండ్ యాంగ్జైటీ అనే ప్రోగ్రామ్స్ ఇందులో ఉన్నాయండి. సో ఈరోజు పెయిన్ లేని ఇల్లు లేదండి. ఏజ్కు పెయిన్కి ఇంటికి సంబంధం లేదండి. ప్రతి ఇంట్లో ఏదో ఒక పెయిన్తో ప్రతి ఒక్కరు సఫర్ అవుతూనే ఉన్నారు. డెఫినెట్గా ఈ పెయిన్ ట్రై చేయండి. ఒక్కసారి ఒక ప్రోగ్రామ్ పెట్టుకోండి, పెయిన్ సంబంధించిన ఏ ప్రోగ్రామ్ పెట్టుకున్నా అసలు నిజంగా ఈ డివైస్ పనిచేస్తుంది లేదా, మీ మీద పనిచేస్తుంది లేదా మీకు చెప్పేస్తుంది, మీ బాడీ చెప్పేస్తుంది. మైగ్రేన్ వాళ్ళు మైగ్రేన్ ప్రోగ్రామ్ పెట్టుకోండి. యాంగ్జైటీ, ప్రతి దానికి యాంగ్జైటీ పిలవాళ్ళు, ప్రతి చిన్నదానికి ఓవర్గా రియాక్ట్ అయ్యేవాళ్ళు, ప్రతి దానికి కోపం తెచ్చుకునేవాళ్ళు, ఎదురు వ్యక్తి మాట్లాడేంత ఓపిక లేని వాళ్ళు. ఫర్ ఎగ్జాంపుల్, ఈవినింగ్ ట్రైన్ 7 o'clock ఉంటే 5 o'clock వెళ్ళి ట్రైన్ రైల్వే స్టేషన్ కూర్చునేవాళ్ళు. రేపు పొద్దున జర్నీ చేసి వాళ్ళ రాత్రి రెండు కూడా దానికి ఆలోచించేవాళ్ళు. వీళ్ళంతా యాంగ్జైటీ చేస్తారు. ఆ యాంగ్జైటీని కంట్రోల్ చేసుకోవడానికి అద్భుతమైన ప్రోగ్రామ్ ఉంది, యాంగ్జైటీ ప్రోగ్రామ్. ఒక 10 days కంటిన్యూగా యాంగ్జైటీ ప్రోగ్రామ్ పెట్టి చూడండి, అసలు నిజంగా మిషన్ పనిచేస్తుండదు మీ బాడీ. రైట్. నెక్స్ట్ వచ్చేసి మనకి జాబ్ అండ్ స్లీప్ అనే పేజ్ ఉందండి. ఇందులో మనకి యాక్టివేషన్, పాజిటివ్ థాట్స్, బ్యాలెన్స్ నర్వ్, ఫ్యాటిగ్యూ, ఎగ్జాషన్, సిస్టమిక్ ఎగ్జాషన్, అక్యూట్ ఎక్స్ట్రీమ్ స్ట్రెస్, స్లీప్ సిస్టమిక్, బెడ్ రెస్ట్, బ్యాలెన్స్డ్ స్లీప్ అండ్ ఫైన్ ఫ్లో అనే ప్రోగ్రామ్స్ ఉన్నాయండి. స్లీప్, నిద్ర లేని తన పెద్ద రోగం అండి. రాత్రితో నిద్ర పోకపోవడం అనేది ఒక పరంగా నరకమే. ఒక ఆయన 1,00,000 బెడ్ కొనుక్కున్నారు, నిద్ర పట్టట్లేదు. పేరేముందండి? 10 కోట్ల విల్లా కట్టున్నాడు, రాత్రులు నిద్ర పోవట్లేదు. ఉపయోగం.
సో సౌండ్ స్లీప్ అనేది మీరు ఎక్స్ప్లెయిన్ చేయాలంటే థాట్లెస్ స్లీప్. థాట్లెస్ అంటే నైట్ పడుకున్న తర్వాత కూడా బ్రెయిన్ ఆన్లో ఉంటుంది చాలా మందికి. రాత్రి అంతా బ్రెయిన్ నడుస్తూనే ఉంటుంది. పొద్దున్న లేచిన తర్వాత పడుకున్నట్టు అనిపించదు, రాత్రి అంతా వెళ్ళిపోతున్నా అనుకుంటారు. బ్రెయిన్ పడుకున్నా సరే ఆన్లో ఉంటుంది. వాళ్ళ గురించి ఈ వంటలు ప్రోగ్రామ్ అండి. డెఫినెట్గా ట్రై చేయండి స్లీప్ ప్రోగ్రామ్. నెక్స్ట్ పేజ్ వచ్చేసి మనకి బ్యూటీ అండ్ స్కిన్ అనే పేజ్ ఉందండి. ఇందులో ఇన్నర్ బ్యూటీ, హెయిర్, స్కిన్ హార్మోనీ, ఏజింగ్, నెయిల్ హార్మోనీ, స్కిన్ ఎనర్జీ, స్కిన్ హార్మోనీ లోకల్, స్కిన్ హార్మోనీ సిస్టమిక్, స్కిన్ ఇంప్యూరిటీ సిస్టమిక్, స్కార్ హార్మోనీ సిస్టమిక్ అండ్ స్కార్ హార్మోనీ లోకల్ అనే ప్రోగ్రామ్స్ ఉన్నాయండి. యా, స్కిన్ సంబంధించిన పింపుల్స్, పిగ్మెంటేషన్, సోరియాసిస్ అలాంటి ఏ సమస్యలు ఉన్నా, ఇంక్లూడింగ్ స్కార్, కట్ చేస్తే మార్కులు ఉంటాయి, స్ట్రెచ్ మార్క్స్ ఉంటాయి, వాటికి కూడా మీరు డెఫినెట్గా ట్రై చేయండి. వండర్ఫుల్ ప్రోగ్రామ్స్. నెక్స్ట్ వచ్చేసి మనకి పవర్ ఆఫ్ 3 అనే పేజ్ ఉందండి. ఇందులో మనకి కాన్ఫ్లిక్ట్ బ్యాలెన్స్, డిఫెన్స్ సపోర్ట్, ఫ్రెండ్లీ ఫ్లోరిడా, రీబ్యాలెన్స్, క్లాసిక్ ఫిజికల్ అండ్ క్లాసిక్ ఎనర్జెటిక్, జాపర్ ప్రోటోకాల్ అండ్ వాత పిత కఫ అనే ప్రోగ్రామ్స్ ఉన్నాయండి. ఆయుర్వేదిక్ ప్రిన్సిపల్ బేస్ చేసుకొని మనకు ఆయుర్వేదిక్ థెరపీ ఫ్రీక్వెన్సీ కూడా మనకి అందుబాటులో ఉన్నాయండి. మీ అందరికీ ఎవరికైనా నాలెడ్జ్ ఉంటే, మనందరూ తెలుసు వాత పిత్త కఫ అనేది మనం వింటున్నాం. వాతం బాడీ వైపుని వాతం కంట్రోల్ చేసుకోవడానికి వాత ప్రోగ్రామ్ ఉంది, కఫ బాడీకి కఫ ప్రోగ్రామ్ ఉంది, ఫ్రీక్వెంట్ కోల్డ్ కాఫ్ అయ్యే కఫ, వాతం పక్షవాతం లాంటి డేంజర్, కీళ్ళవాతం లాంటి డేంజర్ గురించి వాత ప్రోగ్రామ్ ఉంది. అలానే ఫైట్స్, అసిడిటీ, గ్యాస్ ప్రాబ్లం గురించి ఫైట్స్ ప్రోగ్రామ్. నెక్స్ట్ వచ్చేసి మనకి బయోఎనర్జెటిక్ డిఫెన్స్ అనే ప్రోగ్రామ్ ఉందండి. ఇందులో మనకి జనరల్ ప్రొటెక్షన్, ఎలక్ట్రో సెన్సిటివిటీ, సెల్ హార్మోనీ, మెంటల్, స్లీపింగ్, జియోపతి, సబ్టల్ అండ్ ప్లానెట్స్ అనే ప్రోగ్రామ్స్ ఉన్నాయండి. ఇక్కడ ఎలక్ట్రో సెన్సిటివిటీ ప్రోగ్రామ్ అద్భుతమైన ప్రోగ్రామ్ అండి. ఎవరైతే సాఫ్ట్వేర్ కి సంబంధించిన ఎంప్లాయీస్ ఉన్నారో, కంటిన్యూగా రేడియేషన్ కి, కంప్యూటర్ కి ఎక్స్పోజ్ అవుతున్నారు, వాళ్ళు ఖచ్చితంగా ఈ ఎలక్ట్రో సెన్సిటివిటీ ప్రోగ్రామ్ పెట్టుకోండి. ఈ రేడియేషన్ ఎఫెక్ట్ వల్ల క్యాన్సర్, ఇప్పుడు పుట్టబోయే పిల్లలు, ముఖ్యంగా ఈ రేడియేషన్ ఎక్స్పోజ్ అయిన వాళ్ళకి పుట్టబోయే పిల్లలందరూ ఆటిజం పిల్లలు, హైపర్ యాక్టివ్ పిల్లలు పుట్టున్నారు. కావలిస్తే మీరు ఆటిజం సెంటర్కి వెళ్ళి వాళ్ళ పేరెంట్స్ ఏం చేస్తున్నారో కనుక్కోండి, మీకు ప్రూఫ్ తెలిసిపోతుంది. ఆల్రెడీ మన ఇండియాలో స్కూల్స్ ఎన్ని ఉన్నాయో, ఫ్యూచర్లో ఆటిజం స్కూల్స్ కూడా అన్నీ రాబోతున్నాయి. ఎందుకంటే మన ప్రొడక్షన్ అది కాబోతుంది. దాని నుంచి మన నెక్స్ట్ జనరేషన్ కాపాడుకోవడానికి అద్భుతమైన ప్రోగ్రామ్ ఎలక్ట్రో సెన్సిటివిటీ. ఎవరైతే కంటిన్యూగా రేడియేషన్ ఎక్స్పోజ్ అవుతున్నారో వాళ్ళు ఈ ప్రోగ్రామ్ రెగ్యులర్గా రన్ చేసి ఆ రేడియేషన్ ఎఫెక్ట్ ని నలిపై చేసి తర్వాత పిల్లలు కానీ, అది నా సిన్సియర్ అడ్వైస్. నెక్స్ట్ వచ్చేసి మనకి డీప్ సైకిల్ హెచ్ అనే ప్రోగ్రామ్స్ పేజ్ ఉందండి. ఇందులో మనకి సెన్సిటివిటీ, ప్యూర్ ఎనర్జీ, ఎనర్జీ వర్క్, బర్త్ ఆఫ్ లైఫ్, బ్రీత్ ఆఫ్ లైఫ్ అండ్ క్లీన్ ఆల్ అండ్ డైజెస్ట్ ఆల్ అనే ప్రోగ్రామ్స్ ఉన్నాయండి. సో డైజెస్ట్ ఆల్, ఎప్పుడైనా ఫుడ్ పాయిజన్ అయినా, బయట ఎక్కడైనా తిన్నా మీరు ఈ ప్రోగ్రామ్ ట్రై చేయండి. నెక్స్ట్ పేజ్ వచ్చేసి మనకి డిజిటల్ న్యూట్రిషన్ మిక్చర్స్ అనే పేజెస్ ఉన్నాయండి. ఇందులో మనకి 72 ఫ్రీక్వెన్సీ కాంబినేషన్స్ అనేవి మనకు ఉన్నాయి. అవి ఎలా పనిచేస్తాయి అనేది ఒకసారి మనం డాక్టర్ గారిని అడిగే తెలుస్తుంది. డిజిటల్ న్యూట్రిషన్ అంటే ఇప్పుడు నేను చెప్పినట్టుగా డి విటమిన్ డెఫిషియన్సీ, B12 డెఫిషియన్సీ, ఐరన్ డెఫిషియన్సీ, మనకి ఏ డెఫిషియన్సీ ఉంటే ఆ డెఫిషియన్సీ సంబంధించిన ప్రోగ్రామ్ ఫ్రీక్వెన్సీస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ డి విటమిన్ మీరు ప్రోగ్రామ్ పెట్టుకున్నారనుకోండి, ఈ మిషన్ లో డి విటమిన్ పోదండి, సూర్యరశ్మి నుంచే మనకి డి విటమిన్ వస్తుంది. కానీ ఈ మిషన్ ఏం చేస్తుందంటే, ఇక్కడ నేను చెప్పినట్టు ఆ సూర్యరశ్మి నుంచి వచ్చే డి విటమిన్ ని మన బాడీ సెల్స్ వరకు అందిస్తుంది. ఎనర్జీ కన్వర్షన్, ఎనర్జీ ట్రాన్స్ఫర్, ఎనర్జీ స్టోరేజ్ చేసి, అది ఈ డిజిటల్ న్యూట్రిషన్ మిక్చర్స్ యొక్క ఉపయోగం. నెక్స్ట్ వచ్చేసి మనకి మ్యాగీలీ అని ఇంకొక డివైస్ ఉందండి. ఇది రౌండ్ గా వైట్ కలర్ లో, మన చిన్న డివైస్ ఏదైతే ఇంతసేపు మనం మాట్లాడుకుంటున్నామో నా షర్ట్ తగిలించుకుంది, అది స్క్వేర్ షేప్ లో ఉంటుంది. ఇది వచ్చేసి మనకి సర్కిల్ లో ఉంటుంది, కొంచెం పెద్దగా సైజ్ లో ఉంటుందండి. ఇది ఎలా వర్క్ చేస్తుంది? మ్యాగీలీ అనేది ఇది 3 రకాలుగా పనిచేస్తుందండి. ఒకటి, దీంట్లో ఇది కూడా హీలీకి సంబంధించిన డివైస్ టెక్నాలజీ అండి. అంటే ఇదే కంపెనీలో 2 డివైస్ ఉన్నాయి, హీలీ, మ్యాగీలీ. హీలీ అనేది మన బాడీ పర్సనలైజ్ చూస్తుంది, మ్యాగీలీ అనేది ఇంటికి ఒంటికి అండి. ఇదేమో ఒంటికి పనిచేస్తే అది ఇంటి మీద పనిచేస్తుంది. మ్యాగీలీలో మనకి 3 రకాల ఆప్షన్స్ ఉంటాయండి. ఒకటేమో దీంట్లో మైక్రో కరెంట్ ఉంటుంది, ఫ్రీక్వెన్సీస్ వస్తాయి దీనిలోంచి, సేమ్ టైం మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంటుంది. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉండడం వల్ల మనం ఈ డివైస్ ని మన హాల్లో పెట్టి డివైస్ ఆన్ చేస్తే 3 మీటర్ రేడియస్ ఎంతమంది ఉంటే అంతమంది మీద పనిచేస్తుంది.
ఇదే మైక్రో కరెంట్ ఫ్రీక్వెన్సీ. లేదా మనం తాగే వాటర్ మీద మనం పెట్టేసి ఈ డివైస్ ని వాటర్ ని ఛార్జ్ చేసుకొని ఫ్రీక్వెన్సీస్ ద్వారా ఆ వాటర్ తాగి మనం మన బాడీని హీల్ చేసుకోవచ్చు. మన బాడీకి డైరెక్ట్ గా ఈ డివైస్ పెట్టుకొని ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. ఈ మ్యాగీ అనేది 3 రకాలుగా వాడుకోవచ్చు అండి. ఒకటి మన బాడీకి డైరెక్ట్ పెట్టుకొని, రెండోది మనం తాగే వాటర్ ని ఎనర్జీ చేసుకొని, మూడోది మన ఇంట్లో పెట్టుకొని మన అట్మాస్ఫియరిక్ లెవెల్లో కూడా థెరపీ చేసుకునే అవకాశం ఈ డివైస్ ద్వారా మనకు కలిగింది. అట్లా 4 ఆప్షన్స్ ఉంటాయి. సో దీన్ని మ్యాగీలే అంటారండి. దీంట్లో కూడా డిఫరెంట్ డిఫరెంట్ ఫ్రీక్వెన్సీస్ ఉంటాయి. అది లెంతీ సబ్జెక్ట్. థర్స్డే ట్రైనింగ్ ప్రోగ్రామ్ లో తెలుసుకుంటారు కానీ నెక్స్ట్. మనకి లాస్ట్కి వచ్చేసామండి. ఫైనల్గా మన యొక్క ప్రైజింగ్ లిస్ట్ ఈ మంత్ ఏమేం ప్రైజెస్ ఉన్నాయి, ఏమేం వర్షన్స్ ఉన్నాయి, వాటికి ఏమేం ఆఫర్స్ ఉన్నాయి అండ్ ఏమేం గిఫ్ట్స్ ఉన్నాయి అనేది మనం తెలుసుకుందాం. ముందుగా మనకి ఇక్కడ 6 రకాల ఎడిషన్స్ ఉంటాయండి. ఎసెన్షియల్ నుంచి ప్రొఫెషనల్ వరకు. హార్డ్వేర్ వచ్చేసి ఇప్పుడు ఏదైతే మనం చూస్తున్నామో అది సేమ్ అండి. ఇప్పుడు నా షర్ట్కి ఈ డివైస్ ఏదైతే ఉందో సేమ్ హార్డ్వేర్ అనేది సేమ్. ఇందులో ప్యాకేజెస్ అంటే మనకు వచ్చే సాఫ్ట్వేర్ ఏదైతే ఉందో ఆ సాఫ్ట్వేర్ బేసిక్ వర్షన్ నుంచి టాప్ వర్షన్కి అప్గ్రేడ్ అవుతున్న కొద్దీ మనకి ప్రైజింగ్ అనేది మారుతూ ఉంటుందండి. ఎసెన్షియల్లో మనకి ఫర్ సపోజ్ ఎసెన్షియల్ తీసుకుంటే 23,595 రూపీస్ అండి. ఇందులో కేవలం 4 ప్రోగ్రామ్స్ మాత్రమే వస్తాయన్నమాట. అది క్రానిక్ బ్యాక్ పెయిన్, ఇన్సోమియా, ఎనర్జీ, రిలాక్స్ అనే ప్రోగ్రామ్స్ వస్తాయి. సారీ. నెక్స్ట్ వచ్చేసి మనకి గోల్డ్ అని ఉంటుందండి. గోల్డ్ ఈ యొక్క వర్షన్కి 43,560 రూపీస్ అండి. ఈ ఎసెన్షియల్స్లో ఉన్న 4 ప్రోగ్రాంలు కాకుండా ఇంకొక అడిషనల్గా మనకి 8 ప్రోగ్రాంలు యాడ్ అవుతాయండి. టోటల్గా 12 ప్రోగ్రాంలు మనకు అనేవి ఈ యొక్క గోల్డ్లో ఉంటాయి. ఈ యొక్క హాలిస్టిక్ కాస్ట్ వచ్చేసి 87,225 రూపీస్ అండి. ఈ హాలిస్టిక్లో మనకి ఈ ఎసెన్షియల్ గోల్డ్లో ఉన్న ప్రోగ్రామ్స్తో పాటు అడిషనల్గా ఇంకా యాడ్ ఆన్ ప్రోగ్రామ్స్ అనేది అవుతూ ఉంటాయండి మనకి. అలాగే రెజనెన్స్ అనేది ఉందండి. రెజనెన్స్ వచ్చేసి ఎంఆర్పి వచ్చేసి 1,30,065 రూపీస్ అండి. దీనిపైన మనకి ఈ మంత్ అద్భుతమైన ఆఫర్ 30% ఆఫ్ ఉందండి. మనకి 91,185 రూపీస్కి మాత్రమే వస్తాయి. ఈ యొక్క కింద మనం ఇంతసేపు మాట్లాడుకున్న ఈ 3 వెర్షన్స్తో పాటు అడిషనల్గా ఇంకొక మనకి కొన్ని ప్రోగ్రామ్స్ యాడ్ అయ్యి మొత్తానికి 85 ప్రోగ్రామ్స్ అనేది ఈ రెజనెన్స్ వర్షన్లో వస్తాయండి. ఈ రెజనెన్స్ మనం కొంటే ఈ యొక్క 91,000 ఆఫ్టర్ డిస్కౌంట్ ప్రైస్ కాకుండా మనకి యాడ్ ఆన్గా మనకి ఒక కాయిల్ అనేది ఇస్తున్నారండి. ఇందాక మీకు డాక్టర్ గారు ఎక్స్ప్లెనేషన్లో చెప్పారు. బై డిఫాల్ట్గా వైర్లు, ఎలక్ట్రోడ్ బ్యాండ్స్ అనేవి ఏవైతే ఉంటాయో అవి బై డిఫాల్ట్గా వస్తాయి. దాంతోపాటు వైర్లెస్గా మనం యూజ్ చేసే ఈ యొక్క టెస్లా కాయిల్ అనేది ఏదైతే ఉందో దానికి మనకి 19,435 ఎంఆర్పి అండి. ఆ 19,435 ఎంఆర్పి మనకి ఒక కాయిల్ అనేది ఫ్రీగా ఇస్తున్నారు. దాంతోపాటు 6,000 వర్త్ ఎలిమెంట్స్ అనేది మనకి ఇస్తున్నారండి. మార్నింగ్, నైట్ అని ఎలిమెంట్స్, 2 ఎలిమెంట్స్, 2 టైప్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉంటాయి. ఆ ఎలిమెంట్స్ని కూడా మనకి ఫ్రీగా ఇస్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి మనకి రెజనెన్స్ ప్లస్ అండి. దీని కాస్ట్ వచ్చేసి 2,16,085 రూపీస్ అండి. ఇది మనకి 30% డిస్కౌంట్ పోగా మనకి 1,52,030 రూపీస్కి మాత్రమే వస్తుంది. అదేవిధంగా ఈ యొక్క 30% డిస్కౌంటే కాకుండా మనకి ఇక్కడ కాయిల్ ఇందాక మనం మాట్లాడుకున్న 19,435 వర్త్ టెస్లా కాయిల్ ఏదైతే ఉందో ఆ టెస్లా కాయిల్తో పాటు మనకి ఒక బ్యాండ్ ఇస్తున్నారండి మెడలో వేసుకోవడానికి. లేకపోతే మనకి ఇక్కడ కేస్ అని అనొచ్చండి. ఈ యొక్క డివైస్ కోసమని ఒక కేస్, అద్భుతమైన కేస్ని డిజైన్ చేసి ఉన్నారు. ఆ కేస్ కూడా ఫ్రీగా వస్తుంది. దాంతోపాటు మనకి ఎలిమెంట్స్ కూడా ఫ్రీగా వస్తాయండి. నెక్స్ట్ వర్షన్ వచ్చేసి ప్రొఫెషనల్ అండి. ప్రొఫెషనల్ అంటే టాప్ వర్షన్. దీంట్లో 229 ప్రోగ్రామ్స్ ఉంటాయి. ఇంతసేపు మనం మాట్లాడుకున్న ప్రతి ఒక్క వర్షన్లో ఉన్న సాఫ్ట్వేర్ ఏదైతే ఉన్నాయో ఆ సాఫ్ట్వేర్ మొత్తం ఈ ప్రొఫెషనల్లో మనకి వస్తున్నాయి. అంటే అన్ని కైండ్ ఆఫ్ అంటే టాప్ వర్షన్ 229 ప్రోగ్రామ్స్ ఏవేవైతే ఉన్నాయో బేసిక్ వర్షన్ నుంచి ఉన్న ప్రతి ఒక్క ప్రోగ్రామ్ అనేది మనకి ఈ యొక్క ప్రొఫెషనల్లో వస్తాయండి. దీని ఎంఆర్పి వచ్చేసి 3,46,740 రూపీస్ అండి. ఈ యొక్క ఎంఆర్పి పైన మనకి 30% డిస్కౌంట్ పోగా మనకి 2,42,861 రూపీస్కి ఈ యొక్క మంత్లో మనకి అద్భుతంగా 30% ఆఫర్ ఉందండి. అదేవిధంగా ఈ యొక్క ప్రొఫెషనల్ ఏదైతే ఉందో ప్రొఫెషనల్ మనం పర్చేస్ చేసిన తర్వాత
మనకి ఇందాక మనం మాట్లాడుకున్న టెస్లా కాయిల్ ఏదైతే ఉందో ఆ టెస్లా కాయిల్ అండ్ మనకి ఒక మెడలో వేసుకోనికి బ్యాండ్ అంటే కేస్ హీలీ కేస్ అనేది ఫ్రీగా ఉంది. అదేవిధంగా ఒక ఆథర్ రాసిన స్టార్టింగ్లో మనం మాట్లాడుకున్న 25 బుక్స్ అనేవి మన ఈ యొక్క ఫౌండర్ మార్కస్ షెమ్కి ఎవరైతే ఉన్నారో వారి చేత రచించబడిన ఒక బుక్ ఏదైతే ఉందో ఆ బుక్ కూడా మనకి ఫ్రీగా ఇస్తున్నారండి. దాంతోపాటు ఈ యొక్క మార్నింగ్ అండ్ నైట్ ఎలిమెంట్స్ కూడా ఫ్రీగా ఉన్నాయి. దాంతోపాటు ఇవన్నీ మనం క్యారీ చేయడానికి ఒక ట్రావెల్ బాక్స్ కూడా మనకి గిఫ్ట్గా ఇస్తున్నారండి. అద్భుతమైన ఆఫర్స్ ఈ వర్షన్స్ పైన. అదేవిధంగా ఇందాక మనం మాట్లాడుకున్న ఈ యొక్క మ్యాగిలీ ఏదైతే ఉందో మ్యాగిలీకి 2,91,000 అండి. దాని వర్త్ 2,91,000 మ్యాగిలీ వర్త్. అంటే మ్యాగిలీ ప్రొఫెషనల్ అండ్ హీలీ ప్రొఫెషనల్ 3,46,740 రూపీస్ ఈ ఒక వర్త్. హీలీ మ్యాగిలీ ప్రొఫెషనల్స్ ఏవైతే ఉన్నాయో వీటి రెండింటిని కలిపి 40% ఆఫర్గా ప్రో డ్యూయల్ బండల్ అనే ఒక కాన్సెప్ట్తో మన ముందుకు వచ్చారు కంపెనీ వాళ్ళు. మనకి దాదాపుగా 3 lakhs ప్లస్ 3 lakhs అంటే 6,46,000 వర్త్ ప్లస్ 91,000 ఒక పేజ్ మ్యాగిలీలో మెరిడియన్ పేజ్ ఉంటుందండి. ఇంత వర్త్ కేవలం 3,83,000కి మాత్రమే మనకు అందజేస్తున్నారు. అద్భుతమైన ఆఫర్. అదేవిధంగా మనకి అల్టిమేట్ బండల్ అని ఇంకొక ఆఫర్ ఉందండి. అందులో ఏంటి అంటే మనకి ఒక ఆబ్సిడియన్ వర్షన్ హీలీ ఆబ్సిడియన్ వర్షన్ అని ఉంది అండి. ఆ ఒక బ్లాక్ డైమండ్ అండి అంటారు దాన్ని. అది 4 lakhs వర్త్ కాస్ట్ ఉన్న డివైస్. దాంతోపాటు ఈ మ్యాగిల్లీ 2,91,000 ప్లస్ 91,000 మెరిడియన్ పేజ్ కలుపుకుంటే ఎంత కాస్ట్ ఉందో ఆ కాస్ట్ పైన మనకి 40,000 ఆఫర్ పోగా 5,500కి మాత్రమే ఈ 2 సెట్స్ అనేది మనకి ఇస్తున్నారండి. చాలా అద్భుతమైన ఆఫర్ ఈ మంత్లో మనకి ఇస్తూ ఉన్నారు. దీస్ ఆర్ ఆల్ ద వండర్ఫుల్ మనకి చాలా అద్భుతమైన ఆఫర్స్ ఈ యొక్క మంత్లో మాత్రమే ఉన్నాయండి. సో మీరందరూ హ్యాపీగా ఇవన్నీ యూజ్ చేసుకుంటారు, అద్భుతమైన ఆఫర్స్ని యూటిలైజ్ చేసుకుంటారని మీరు కోరుకుంటూ ఓటు డాక్టర్ రవి సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ హరి. సో విన్నారు కదండి, ప్రైజ్ లిస్ట్ కూడా ఫైనల్ అయిపోయింది, కంక్లూజన్కి వచ్చేసాము. జస్ట్ 2 minutes. పాయింట్ 1 నెంబర్ 1, అంతా బాగుంది, ఎక్సలెంట్ ఉంది, వినడానికి అర్థం కూడా అయింది. కానీ అంతా బాగుంది కానీ ప్రైజ్ లిస్ట్ మాత్రం మీకు బాగా ఉండకపోవచ్చు డెఫినెట్గా. ఎందుకంటే మన ఇండియన్ సైకాలజీలో ఇన్స్టాల్మెంట్కి ఎంతైనా పెడతామండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక సర్జరీకి ఒక వ్యక్తికి ఒక అమ్మాయికి 2 లక్షలు పెట్టడానికి రెడీగా ఉన్నాం, కానీ ఇన్ని రకాల హెల్త్ ఇష్యూస్కి ఇంటిల్లి పాది వాడుకోవడానికి 2 లక్షలు 3 లక్షలు పెద్ద అమౌంటే కాదని జస్ట్ మైండ్ సెట్. ఇన్స్టాల్మెంట్గా ఎన్నైనా ఒక్కో వ్యక్తికి ఒక షుగర్కో ఒక థైరాయిడ్కో మన ఫ్యామిలీలో ఎంత ఖర్చు పెడతామో చూడండి. సో జీవితాంతం అందరం అన్ని రకాల హెల్త్ ఇష్యూస్కి ఒకే డివైస్తో వాడుకోవడానికి ఎంతైనా పెట్టచ్చండి. దట్ ఈస్ ద కాస్ట్. కమింగ్ టు ద రిజల్ట్ పాయింట్, చాలా మంది ఉండే రెండు అబ్జెక్షన్ ఏంటంటే అంతా బాగుంది, రిజల్ట్ వస్తుంది, గ్యారంటీ ఏంటి? గ్యారంటీ కంపెనీ ఇస్తుందంటే టెన్షన్ ఏం పడకండి. మీరు డివైస్ ఆర్డర్ పెట్టండి, 14 days మనీ బ్యాక్ పాలసీ ఉందండి. 14 days మనీ బ్యాక్ పాలసీలో 10 days చాలండి నిజంగా ఈ డివైస్ పనిచేస్తుందో తెలవడానికి. నేనైతే 1 day చెప్తాను, కానీ 10 days పెట్టుకోండి, నో ప్రాబ్లం. మీకున్న సమస్యలకు మీకు ఏదో ఒక సమస్య సెలెక్ట్ చేసుకోండి. మీ ఇంట్లో ప్రతి ఒక్కరు ఇంట్లో ఉన్న వాళ్ళు ఒక్కొక్క సమస్యకు ఒక్కొక్క ప్రోగ్రామే పెట్టుకోండి 10 days కంటిన్యూగా. కానీ మధ్యలో బ్రేక్ చేయకండి, ఎందుకంటే రిజల్ట్ చూస్తారు. ఆ తర్వాత మీరు బ్రేక్ చేసి పెట్టుకోవడం నష్టం లేదు. ఫస్ట్ 10 days మాత్రం కరెక్ట్గా పెట్టుకోండి. ఎందుకు పెట్టుకోండి అంటే ఈ డివైస్ నిజంగా పనిచేస్తుందో లేదో డివైస్ మీకు చెప్తుంది, మీ బాడీ మీకు చెప్తుంది. ఎవరు గ్యారెంటీ అవుతుంది. రిజల్ట్ అనిపించింది అనుకోండి కంటిన్యూ చేయండి. మీకు ఏ రిజల్ట్ అనిపిస్తలేదు అనుకోండి సింపుల్గా దాన్ని ప్యాక్ చేసి కంపెనీకి రిటర్న్ చేసేయండి. మీ డబ్బులు మళ్ళీ మీ అకౌంట్లోకి వచ్చేస్తాయి. ఎందుకంటే మరి రుచి చూస్తేనే కదండి తెలిసేది. రుచి చూపునే తెలుస్తుంది. సో డివైస్ ఆర్డర్ పెట్టుకోండి, మీ డబ్బుకి కూడా మీకు టెన్షన్ ఏం లేదు, గ్యారంటీ ఉంది కంపెనీయే. మీరు 14 days మనీ బ్యాక్ పాలసీ ఉంది కాబట్టి దానికి కూడా టెన్షన్ లేదు. నేను అడుగుతాను చెప్పండి, మీరు ఫ్రిడ్జ్ టీవీ కొనుక్కుంటే వాడు వాపస్ ఇస్తానంటే తీసుకుంటారా? తీసుకోరు. కానీ ఈ కంపెనీ ఎంత ఛాలెంజింగ్ వచ్చిందంటే మీరు కొత్త డివైస్ పంపిస్తారు, ఓపెన్ చేయండి, వాడండి, అయినా సరే నచ్చకపోతే రిటర్న్ కూడా తీసుకుంటారు. ఇంకేం కావాలండి గ్యారంటీ, రిజల్ట్ కూడా గ్యారంటీ చెప్పి. అండ్ ఫైనల్గా ఆరోగ్యమే మహాభాగ్యం. ఎవరైతే మీరు ఆర్డర్ పెట్టాలనుకున్నారో దయచేసి గూగుల్లో సెర్చ్లు కొట్టేసి, ఇది చాలా పెద్ద మిస్టేక్ అండి, సైబర్ క్రైమ్స్ మాత్రం మీరు వెళ్ళకండి. చాలా మంది ఏం చేస్తామంటే మనం ఓ టీవీ కొనాలనుకోండి, టీవీ చూస్తాం, ఇంకెక్కడ తక్కువ చూస్తే గూగుల్ సెర్చ్ మొదలు పెడతాం. ఈ కంపెనీకి సంబంధించిన ప్రైవేట్ వెబ్సైట్ కూడా హ్యాకర్స్ రెడీ చేసి పెట్టారండి. ఎందుకంటే కంపెనీకి పొద్దున్నే ఇవే కంప్లైంట్ మాకు. సో హ్యాకర్లు ఏం చేస్తున్నారంటే
ఈ హీలీ బొమ్మ పెట్టేస్తారు, వెబ్సైట్ క్రియేట్ చేసి మీకు రకరకాల ఆఫర్లు చూపిస్తారు. తక్కువ మీరు టెంప్ట్ అయిపోయి ఆ లింకులు క్లిక్ చేసి మీ అమౌంట్ పోగొట్టుకుంటే మాత్రం మాకు ఎటువంటి సంబంధం లేదు. ఈ కంపెనీ ఎటువంటి ప్రైవేట్ వెబ్సైట్లో ఎలాంటి డిస్కౌంట్స్తో అమ్మదు. కంపెనీ అఫీషియల్ వెబ్సైట్లో లింక్ ద్వారానే, ఆ లింక్ కూడా కోడ్ ఉంటుంది, లింక్ ద్వారానే వీళ్ళు సేల్ చేస్తున్నారు. ప్రపంచంలో ఎక్కడ కొనుక్కున్నా వితౌట్ లింక్ కంపెనీ డైరెక్ట్ గా ఎవరికి సేల్ చేయదు. లింక్ క్లిక్ చేయండి. ఆ లింక్ ఎక్కడి నుంచి వస్తుందంటే మిమ్మల్ని ఎవరైతే ఈ సెషన్కి ఇన్వైట్ చేశారో వాళ్ళని అడగండి, వాళ్ళు మీకు లింక్ ప్రొవైడ్ చేస్తారు. లింక్ ని క్లిక్ చేయండి. ఈ సైబర్ క్రైమ్స్ ని అరికట్టడానికి, ఇక్కడ వరల్డ్ వైడ్ గా 62 కంట్రీస్ ఉంది కాబట్టి సెక్యూరిటీ రీజన్ లో ఓన్లీ త్రూ కంపెనీ వెబ్సైట్ త్రూ లింకే వాళ్ళు సేల్ చేస్తున్నారు. లింక్ ఎంటర్ చేయండి, డైరెక్ట్ కంపెనీ వెబ్సైట్లోకి వెళ్ళండి, ఆర్డర్ పెట్టండి, ఇన్వాయిస్ వస్తుంది, వారంటీ వస్తుంది. కూల్గా దీన్ని ఎక్స్పీరియన్స్ చేయండి, లైఫ్లో అడాప్ట్ చేసుకోండి, లైఫ్ని ఆరోగ్యంగా మార్చుకోండి. ఆరోగ్యం మహాభాగ్యం. ప్రపంచంలో కారు, మేడలు, బిల్డింగ్స్ ఒక సైడు, మనం ఒక సైడు పెట్టుకుంటే వాటన్నిటిని మనం సంపాదించగలుగుతాం, కానీ అవన్నీ కలిపి కూడా మనం సంపాదించలేదు. అలాంటి అద్భుతాన్ని మీ లైఫ్లోకి తెచ్చుకొని ఈ వండర్తో మన లైఫ్ని ఆరోగ్యంగా మార్చుకోవాలని భావిస్తూ మళ్ళీ నెక్స్ట్ శనివారం కలుద్దామని మనందరం. వీలైతే మీ ఫ్రెండ్స్, మీ రిలేటివ్స్, మీ నైబర్స్లో కూడా ఈ లింక్ని ఫార్వర్డ్ చేసి వాళ్ళకు కూడా హెల్ప్ చేయండి. ఏమో ఈ డివైస్ ద్వారా వాళ్ళ లైఫ్ కూడా మారచ్చు, వాళ్ళు కూడా ఆరోగ్యంగా మారచ్చు. రైట్? ప్రతి గురువారం ట్రైనింగ్ ఉంటుందండి. ట్రైనింగ్లో మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ థర్స్డే, అండ్ నెక్స్ట్ ఫ్రైడేనేమో ఇంట్రొడక్షన్లో ఉందాం. సో ఈ అవకాశం ఇచ్చే మీ అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు. ఇంత అద్భుతంగా పండుగ చేసిన హరీష్ కూడా థ్యాంక్ చెప్తూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓవర్ టు హరీష్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అసలు చాలా మీ యొక్క బిజీ షెడ్యూల్లో కూడా మీ టైం ఇస్తూ ఇంత డీటెయిలింగ్గా మాకు ఈ సబ్జెక్ట్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ 10 మందికి మీరు అవేర్నెస్ పెంచుతున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఫర్ యువర్ టైమ్ అండ్ ఎఫర్ట్. అదేవిధంగా ఇవాళటి మనకి అద్భుతమైన టెస్ట్ మనీ ఇచ్చిన శిరీష గారికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్, వారి యొక్క అద్భుతమైన ఎక్స్పీరియన్స్ మన అందరితో షేర్ చేసుకున్నందుకు. అదేవిధంగా ఇంతవరకు లాస్ట్ వరకు మీ యొక్క ప్రతి ఒక్కరు ఎవరెవరైతే ఉన్నారో వారందరికీ పేరు పేరున నా ఒక వామ్ థ్యాంక్స్ అండి. ఇంతవరకు లాస్ట్ వరకు ఉండి ఈ సబ్జెక్ట్ ఇంత అద్భుతంగా మీరు షేర్ చేసుకుంటున్నట్టు విన్నందుకు. అదేవిధంగా నా తరపున ఒక స్మాల్ అండ్ రిక్వెస్ట్ ఏంటి అంటే, ఇక్కడ ఎవరైతే ఉన్నారో మీ ఒక్కొక్కరికైనా ఈ యొక్క లింక్ని ఫార్వర్డ్ చేసి ఈ యొక్క ఈ యొక్క టెక్నాలజీని అవేర్నెస్ పెంచాలని కోరుకుంటూ, నెక్స్ట్ సాటర్డేకి ఈ యొక్క లింక్స్ని మీరు షేర్ చేస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటానండి. థ్యాంక్ యూ వెరీ మచ్. గుడ్ నైట్ ఎవ్రీవన్.